ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ దేవునికి క్రీస్తు నామములో ఆ సర్వోన్నతమైన దేవునికి వందనాలు తెలియజేస్తూ, అలానే కూడి వచ్చిన వారికి, ఈ లైవ్ చూస్తున్న వారికి, వరంగల్లో ఉన్న సిలోం ప్రేయర్ హౌస్ బిడ్డలకు అందరికీ ప్రభు అయిన యేసు నామములో మరి అభివందనం తెలియజేస్తున్నాను. ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది ఆ హృదయంలో పెట్టిన జ్ఞానము చాలదు. ఈ వాక్యము మన వెనుక దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. మేము తండ్రి అయ్యా నీ కృప ద్వారా వాడిపోయిన మా జీవితాలను అయ్యా గడ్డి పూల వలె ప్రభు ఉదయకాలంలో పుష్పించి కాసేపట్లో అది త్వరలోనే రాలిపోయే దుస్థితిలో ఉన్న మమ్మల్ని తండ్రి ఎప్పటికీ ప్రభా పరిమళంగా, సువాసనంగా, అందంగా, సొగసుగా ప్రభా స్వరూపమైన లేని మా జీవితాలకు ప్రభు స్తోత్రము తండ్రి. నువ్వే ఈ లోకానికి వచ్చి మాకు బదులుగా సిలువలో బలియాగం కావచ్చు. అందుకోసమే లేత మొక్కమై ఈ పాపపు ఎండలో అనగా ఈ పాప లోకంలో జన్మించి తండ్రి నిలవెల్ల నలిగిపోయి స్వరూపమైన సొగసయం లేకుండా మా కోసము త్యాగం చేసిన ఆ త్యాగధనాన్ని బట్టి నీ జీవంతో మేము బ్రతుకుతున్నామయ్యా. అందుని బట్టి నీకు వందనాలు. అందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కానుకనిపిస్తూ నేను మహిమపరిచే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. కానీ ప్రభువా మళ్ళా మరణ వాసన పోకుండా సువార్త అనే పరిమళ సువాసనగా ప్రభువా అనేకులకు రక్షణార్థమై మేము రక్షణ పొంది ఇతరులకు అనేకులకు రక్షణార్థమై సాక్షార్థంగా ఉండేటట్లుగా సువార్త చెప్పే విధంగా మమ్మల్ని గొప్పగా దీవిస్తులకే వందనాలు. కేవలం నీ కృప ఉందయ్యా. మేమేమై ఉన్నామో నీ కృప ఇలాంటి అనుగ్రహము కలుగుటకు తండ్రి మరింతగా నీ సంకల్పము, నీ యొక్క ఉద్దేశములను మా జీవితంలో కలుగునట్లుగా ఇదిగో ఈరోజు మాకు మాట్లాడనై ఉన్నటువంటి వాక్యమును శ్రద్ధగా ప్రభువా నీ కృప ద్వారా నీ చిత్తము మా జీవితంలో జరుగునట్లుగా ఇదిగో ప్రభువా స్తోత్రము తండ్రి. అయ్యా నువ్వు మాకు ఏదైతే తెలియజేస్తున్నావు అది మా హృదయంలో, మా జీవితంలో గొప్పగా సమయోచితంగా నీ కార్యాలు, నీ చర్యలను, నీ నియమాలను మేము గ్రహించి తెలుసుకొని అప్రమత్తంగా నీ రాకడకు సంపూర్ణంగా చేయబడే విధంగా మమ్మల్ని సంధించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుని మరుగుపరుచుకొని నీ అభిషేకం ద్వారా అందరితో మాట్లాడము, అందరిలో ఈ చలనము స్తోత్రం తండ్రి జ్ఞానము, శాశ్వత ప్రభు కాలజ్ఞానము కలిగిన జీవితము మాకు నీ రాకడలో ఈ అంత్య దినాల్లో చక్కగా ప్రభు నీ రాకడకు సంపూర్ణంగా చేయబడే విధంగా మాట్లాడుటకు కృప చూపిస్తులకే వందనాలు. నీకే ఘనతమైన ప్రభాలు ఆపాదిస్తూ ముందున్న సమయంలో అందరినీ ఆ విధంగా సంధిస్తూ నీ రాకడలో సిద్ధపరిచే విధంగా మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రసంగిలో చెబుతున్న మాటను మరొకసారి పరిశీలిద్దాం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాలజ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. దైవానుగ్రహం కావాలి. దేవుడట ఈ కాలంలో దేని కాలం అంతా చక్కగా నియమించున్నాడు, సమస్తము నియమించున్నాడు. ఆ జ్ఞానము, ఆ కాల జ్ఞానము, ఆ శాశ్వత జ్ఞానము పరిశీలించడం ఇదివరకు మన హృదయంలో పెట్టి ఉన్నాడు. కానీ మనం గ్రహించిన ఆ దేవుని కార్యాలు ఆ తగినట్టుగా ఆ కాల అనుగుణంగా నడిపించే చేసే కార్యాలు పరిశీలనగా తెలుసుకున్నట్టుకు
మామూలు మన హృదయంలో పెట్టిన జ్ఞానము సరిపోదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ సహాయము కావాలి, దేవుడి సహాయము కావాలి. దేవుడు చెప్పుతున్న ఆ కాల అనుగుణంగా చెప్పుతున్న మాటల యొక్క క్రియలు మనము గ్రహించేటట్లుగా దేవుని ఆత్మకు నడిపింపుకు అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసమే పరిశుద్ధ గ్రంథాన్ని పఠించమంటున్నాడు. నీ జీవితంలో జరుగుతున్న పరిసర ప్రాంతంలో జరుగుతున్న ఆ విషయాలను సరైన రీతిగా వాక్యములో, కాంతిలో, వాక్య కార్యాల్లో పరిశీలనగా తెలుసుకోమంటున్నాడు పరిశుద్ధాత్మ నడిపింపుతో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సొలొమోను గ్రహించినని చెప్తున్నాడు 14వ వచనంలో, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికేది చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్లు నియమము చేసి ఉన్నాడు. హలో చెప్పండి, హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు కదా, అన్యుల నుంచి పిలుచుకున్న అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిండండి. తన యొక్క ఊరు అనే ఇరాక్ ప్రాంతంలో ఉన్న మరి బాబేలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఊరు దేశం నుంచి, పట్టణం నుంచి పిలుచుకొచ్చి కానాను దేశాన్ని నడిపించినప్పుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నీకు నీ సంతతికి ఈ కానాను ప్రాంతం స్వాస్థ్యం ఇవ్వబోతున్నాను. అయితే ఒకటి, ఏ కానాను ప్రాంతంలో నీకు నీ సంతతికి ఇవ్వబోతున్నానో 400 సంవత్సరాలు ఆ దేశంలో నివాసం ఉంటారు. కానీ ఆ 400 సంవత్సరాల సమయంలో వాళ్ళు చాలా బానిసలుగా శ్రమల పాలవుతారు అని ముందే చెప్పాడు అబ్రహాముకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందే చెప్పాడు. ఈ జ్ఞానము శాశ్వతమైన కాలజ్ఞానం మన హృదయంలో అబ్రహాము ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ క్రియలను పరిశీలించినప్పుడు నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని మాటల ద్వారా నువ్వు పరిశీలించినప్పుడు, ఆయన క్రియలు పరిశీలించినప్పుడు నువ్వు తెలుసుకోగలిగి మసులుకోగలుగుతావు. దేవుని యొక్క సమయానికి ఏది నియమించబడిందో సమస్తము ఏ విధంగా ఏ కాలంలో ఏ కార్యం జరగాలో అది చక్కగా నియమించి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. తన బిడ్డలు తెలుసుకోవాలి, లోకం తెలుసుకోకుండా. లోకము కేవలము పుట్టింది ఎందుకంటే చదవడము, 4 పైసలు సంపాదించడం, 4 పైసలు వెనకేసుకోవడం, కుప్పబెట్టి కొడుకులకు బంధువులకు చూపించి అతిశయించి కథ రమ్మన్నప్పుడు పోవాలి. ఇదే ఇక వాళ్ళకి జాస, ఏది గురి లేదు, దరి లేదు. ఇక తినడం, పండుకోవడమే, మళ్ళీ పోవడమే పొద్దుగా లేచి. ఇదే వాళ్ళకేం గురి లేదు, దరి లేదు. దేవుని కార్యాలు, ఆ నియమము, దేని కాలం అంతా జరిగేటువంటి నియమము, సమస్త కార్యాలు ఎలా జరుగుతుంది, దేవుని ఉద్దేశం ఏందని తెలుసుకోవటానికి లేదు ఈ లోకానికి. మరి దేవుడిని నమ్ముకున్న అబ్రహాము సంతానం, అబ్రహాము పిలిచిన దేవుడు, అబ్రహాముని పిలిచిన దేవుడు ఆయనకు ఆయన సంతతికి ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యమును ముందే కాల అనుగుణంగా ఇలాగ నేను మించబోతాను అని చెప్పిన మాటలు మనం ఎందుకు పరిశీలించలేమో, మనం ఎందుకు వినిపించుకోలేమో? అబ్రహాం సంతతి మనమైతే మనము అబ్రహాము దేవుని మాట ఎలాగ విన్నాడో మనం ఎందుకు వినకూడదు? అది వినట్టుకే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీ పిల్లలకు, నీ సంతానముకు ఆ శ్రమలు వస్తాయని, ఏ దేశంలో నివాసముగా పరదేశులుగా ఉండి కొంతవరకు మంచిగా క్షేమముగా నెమ్మదిగా కరువు కాలంలో ఉంటారు. కరువు కాలంలో ఆ దేశానికి పోతారు. ఆ దేశమే మళ్ళీ వాళ్ళను అధికారం చెలాయించి శ్రమల పాలు చేస్తే మళ్ళీ నీవు ఉన్న ఈ స్థలములను తీసుకొస్తాను. అబ్రహాము వాగ్దానం చేసిన దేవుడు మరి అదే స్థలంలో ఉండొచ్చు కదా. చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 మళ్ళీ చదవండి.
ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. 13 చదివారా? ఆయన నీ సంతతి వారు తనది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి బానిసలుగా ఉందరు. 14 వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే ఆ జనమునకు తీర్పు తీర్చేదను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగానే దేని కాలమందు అది జరుగుట కంటే దేవుడు ఎట్లయితే చెప్పాడో ఆ కాలములో వాళ్ళు ఎక్కడికి పోవాలి? కరువు కాలములో కానాను నుంచి వెళ్ళి ఐగుప్తు దేశానికి పోవాలి. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు శ్రమల పాలు కావాలి. ఆ శ్రమల వల్ల వాళ్ళకి దేవుడు ఏమంటాడు? ఎవరైతే శ్రమలు పెడుతున్నారో వారిని తీర్పు చెప్పి వారి నుంచేలే నీకు మరి ఆస్తికర్తలుగా ఆస్తి పట్టుకొని వస్తారు, ధనము పట్టుకొని. మరి ఎందుకు అక్కడ అంటే శ్రమల పాలు అవుతున్నప్పుడు మనకు విధేయత నేర్చుకుంటాం. అబ్రహాముకు నడిపించినప్పుడు ఆ కానానుకు మరి అక్కడనే అబ్రహామును ఉన్నట్టుగానే తన సంతతి అక్కడ నివాసం చేయొచ్చు, కానీ విధేయతనే ఉండదు. శ్రమలు కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? విధేయత. శ్రమ కలిగినప్పుడు ఏమవుతుంది? దేవునికి మొరపెట్టి అనుగ్రహం పొందుకుంటాం. అప్పుడు నీకు విమోచన జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు నడిపించిన విధానం నీకు అర్థమవటానికి, ఊరికనే నిన్ను ఆస్తికర్తలుగా చేయటానికి పిలవలేదు. నీ శ్రమ అనే కొలిమిలో ఈ శ్రమ ఎందుకు వస్తుంది? ఈ పాపం అనే బానిసత్వంలో నువ్వు మొగ్గుతున్న ఆ తత్వాన్ని బట్టి ఆ శ్రమల్లో నీకు విధేయత నేర్పించటానికి ఐగుప్తు దేశంలో పంపించాడు ఇజ్రాయెల్ ప్రజలు. కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్న, కొన్ని ఏళ్ళు, కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత శ్రమల పాలయ్తూ మొరపెట్టారు. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మా దేవా ఏమయ్యావు? మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మమ్మల్ని విడిపించుము ఈ ఇనుప కొనము నుండి, ఈ ఇనుప కొలమి నుండి మమ్మలను విడిపించుము అని మొరపెట్టాను. ఆ మొరకు ఆలకించి దిగి ఆ దేశానికి తీర్పు తీర్చి వాళ్ళు విమోచించాడు, బయటికి రప్పించాడు. వీళ్ళు కరువు కాలములో వెళ్ళారు ఖాళీగా, కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు చెప్పండి? మళ్ళీ కానానుకు ఆస్తికర్తకులుగా వస్తున్నారు. హల్లెలూయా. మనని గొప్పగా ఆధ్యాత్మికంగా దీవించటానికి, అలాగనే ఆత్మీయంగా దీవించటానికి, భౌతికంగా కూడా గొప్ప చేయటానికి దేవుడు ఏ కాలమందు ఆ కాలాన్ని సమస్తం నియమించి నడిపిస్తున్నాడు. ఈ కాలజ్ఞానం ముందే దేవుడు మనిషి హృదయంలో పెట్టాడు. అందుకోసమే రోమా పత్రికలో ఉందన్నమాట. మనుషులు ధర్మశాస్త్రము ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తారు. మరి అన్యుల మధ్యలో అన్యులకు ధర్మశాస్త్రం లేదే. ఆ అడవి ప్రాంతంలో నివసించే అడవి జాతి ప్రజలు మనస్సాక్షే ధర్మశాస్త్రం ఉన్నట్టుగా హృదయంలో ఇది తప్పు కాదు అని వారు మనస్సాక్షి కలిగి జీవిస్తున్నారంటే ధర్మశాస్త్రం లేని వారు ధర్మశాస్త్రం ఉన్నట్టుగా హృదయములో దేవుడు నియమించాడనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కాలానికి కూడా దేవుడు ఏం చేసిండు? ఒక నియమం చేశాడు. ఏ కాలంలో ఆ కాలము జరగటకు నియమించాడనమాట. ఆ నియమము ప్రతి మానవుని హృదయంలో పెట్టాడు ఆ సమయాల్లో. అందుకోసమే వర్షాకాలంలో వర్షమే కొట్టాలి. ఋతువులు 6 ఋతువులు ఉన్నాయి కదా. రెండేసి ఋతువులను
దాని ఏమన్నారు, ప్రతి 2 ఋతువులు వర్షకాలంలో జరుగుతాయి. అలాగనే చలికాలం 2 ఋతువులు, ఎండాకాలంలో ఎండాకాలంలో వర్షాలు కొడితే ఎట్లుంటుంది, అలానే వర్షాకాలం ఎండలు కొడితే ఎట్లుంటుంది. మానవ జాతికి ఇబ్బంది కలుగుతుంది. అసలు మనిషి చేసిన ప్రవర్తన, దుష్ప్రవర్తన దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఏ కాలం మందు ఆ కాలం చక్కగా నియమించబడిన విధానంలో మనం క్షేమకరంగా ఉండేవాళ్ళం. కానీ దేవుడి మాట వింటలేం కనుక అంత ప్రకృతికి వైరుద్ధంగా జరుగుతుంది వ్యవహారం అంతా. దేవుడు మాత్రం చక్కగా నియమించాడు. ఆయన మాట వింటే చక్కగా దేని కాలం మందు అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. హల్లెలూయా. వర్ష ఋతువు వర్షకాలంలోనే జరుగుతుంది. వసంత ఋతువు మంచి చక్కటి చిగురింపజేసే విధంగా. హేమంత ఋతువు కోతకాలము, అంటే అది మనము పంట చేకూర్చుకునే ఋతువు. శరత్ ఋతువు అంటే ఏంటి చెప్పండి? అది వర్షం వెళ్ళిపోయి చక్కగా చలికాలం ఎంటర్ అవుతున్నటువంటి తర్వాత హేమంత ఋతువు. సో ఏ ఋతువుకు ఆ ఋతువుకు తగినట్టుగా దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవి సరే, ఈ ప్రకృతి కలిగినటువంటి విధానం. సో మానవుడికి ఒక ప్రత్యేకమైన నియమము ఈ గుర్తులతో పెట్టాడు. నేను అనుకుంటాము వారానికి 7 రోజులు. మొదటి రోజు నా దేవుడు ఏం చేశాడు చెప్పండి? రాత్రి పగలు చేశాడు. పగలుని ఏమన్నాడు? వెలుగు కమ్మంటే వెలుగైనప్పుడు ఆ వెలుగును పగలన్నాడు, చీకటి రాత్రి అన్నాడు. అట్లా క్రమంగా చేశాడు. ఈ వారాలను చేసి, ఈ వారంలో 7 రోజులు చేసి ప్రతిరోజు ఒక సహస్ర అద్భుత అంటే చేశాడు. ఏమని? ఒక దినము దేవుని దృష్టికి మనకు 1000 దినములతో సమానం. సో మానవ మనగడంతా భూమి లక్షల ఏళ్ళకు పూర్వం పుట్టిన విధంగా చరిత్ర చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఉన్నది దేవుని వాక్యం. అన్ని గ్రహాల కంటే చివరిగా గ్రహము భూగ్రహమే, కానీ అది 1000 లక్షల ఏళ్ల క్రితం అది జన్మించాడు. దేవుడు దాన్ని సృష్టించాడు. కానీ మానవ జాతిని మాత్రము కేవలం ఇప్పటి నుండి మనం వెనకకు పోతే, ఆదాము వారికి పోతే 6 సంవత్సరాలు అండి, 6000 సంవత్సరాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రతి రోజు చేసిన అద్భుతమైన ఆయన కార్యము అది మన జీవితంలో, ఈ లోకంలో ప్రత్యేకంగా మానవునికి జ్ఞానము, శాశ్వత కాల జ్ఞానము మన హృదయంలో నింపుకో దేవుడు ఏర్పాటు చేశాడు. అది పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించడానికి ఉంటుంది తప్ప ఏంది 1 రోజు చేసి 2 రోజులు చేసి 3 రోజులు ఎందుకు చేసిండో ఏమో. పై జ్ఞానమే వస్తుంది, లోతైన జ్ఞానము రాదు మనకు. దేవుడి ఉద్దేశం మనకు తెలియదు, ఆయన ప్రణాళిక మనకు తెలియదు. చాలామంది అజ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటారంటే, మొదటి రోజు సూర్యుని చేయలే, 4వ రోజు సూర్యుని చేసిండు. ఎందుకు చేసిండు మరి? అప్పుడు ఉదయం అయింది, ఏంది అస్తమయము, ఉదయం ఏం చేసి జరిగింది? సూర్యుడు లేకపోతేనే కదా. సూర్య వస్తే ఉదయం, సూర్య లేకపోతే అస్తమయం. మరి ఏమి అస్తమయం అయింది, ఏమి ఉదయం అంటే వెలిగే. ఇప్పుడు క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. ఎప్పుడు ఎండ తెలిసింది తెలియదు, అప్పుడే కాంతివంతం కనబడుతుంది ప్రకృతి, వెంటనే చీకటి, మొత్తం మేఘాలతో సూర్యుని కమ్ముతుంది, వర్షం వస్తుంది. అయితే ఈ మేఘమే మొత్తము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేఘం ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు నీకు పొద్దుకే తెలియదండి. సంధ్యాకాలం లాగానే కనబడుతుంది, ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ఉదయకాలం లాగానే కనబడుతుంది సూర్యుడు రానప్పుడు. కానీ రాత్రి 5 కనబడదు నీకు. పగలు ఛాయగా వెలుగు, అంటే వెలుగు స్ప్రెడ్ చేసింది కదా. ఆ స్ప్రెడ్ చేసిన వెలుగును 4వ రోజును ఒక్క సూర్యునిలో పెట్టి సూర్యుని కలగజేశాడు. అదే పెద్ద నక్షత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సూర్యుని నక్షత్రాలను, రాత్రి వెళ్ళేటువంటి చంద్రుణ్ణి చిన్న
నక్షత్రాన్ని కూడా దేవుడు చేశాడు. దానికి ఏదో పెద్ద పెద్దగా ఒక మనిషి పోలిక వెండి సూర్యుని మింగితే అతను దేవుడు అంటున్నారు. దేవుడు సృష్టించిన సూర్యుడిని 4వ రోజు అంటే అది ఒక బక్వాస్ అంటారు. అది అంత తలకిందలన్నమాట. ఎందుకు 4వ రోజు మరి సృష్టించడం? ఎందుకంటే 4,000 సంవత్సరాల తర్వాత యేసయ్య జన్మించాలి. అది ఆయన నీతి సూర్యుడు. అనేక సూర్యులు సృష్టించిన సూర్యునితో ఎందుకు పోలుస్తున్నామంటే నీతి సూర్యుడిగా ఆయన మానవాళి యొక్క పాప శాపంతో నింపబడి, ఎందుకంటే ఆదాము మొదటి మానవుడు దేవుని మాటలో కాంతి మాట విన్నప్పుడు దేవుని మాటలో కాంతి ఉంది, శక్తి ఉంది, అది ప్రకాశం ఉంది, జీవం ఉంది. అది కోల్పోయి ఆ వెలుగు, ఆ జీవము, ఆ శక్తి కోల్పోయి సాతాను దయ్యము మాట విన్నాడన్నమాట. అప్పుడు అతనికి మరణము, చీకటి, భయంకర అంధకారము అంతరంగంలో జ్వరబడ్డది. కాబట్టి అది వాడి మాట మరణము. చీకటికి వచ్చే జీతం ఏంటిదండి? మరణం కదా. ఆ చీకటి శక్తి మరణము. మరణం వచ్చేసింది మనిషినికి. అంతరంగంలో మరణ భయముతో ఇబ్బంది పడుతున్నాడు మనిషి. మరణ కబ్జాలో ఉన్నాడనమాట, మరణ అధికారంలో ఉన్నాడనమాట. అది విడిపించడానికి 4వ సంవత్సరం 4,000 సంవత్సరాల తర్వాత మానవ జాతి ఉత్పన్నమైన తర్వాత, సృష్టింపబడిన తర్వాత 4,000 సంవత్సరాల తర్వాత జన్మించాలి యేసయ్య. కాబట్టి 4వ రోజు సూర్యుడు ఉద్భవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు ఒక మానవ జాతికి దేవుడు జ్ఞానమును సాదృశ్య రూపకంగా తెలియజేస్తాడు. 6 రోజులు జంతువులను మానవుని సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రమించాడు. అట్లనే ఈ 6,000 సంవత్సరాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క 1000 సంవత్సరాలని పోలిక ఎలాగ మనం పోల్చుకుంటున్నామో 6 సంవత్సరాలు మానవ జాతి ఉంటుంది. 4వ రోజు సూర్యుడు ఎలాగా ఉద్భవించబడ్డాడో, ఎలా సృష్టింపబడ్డాడో 4,000 సంవత్సరాల్లో యేసయ్య జన్మించాడు. యేసయ్య రక్తం ద్వారా కడగబడిన వారు, అంధకారము నుండి ఆ అదే కబ్జా నుంచి విడుదల విమోచింపబడిన వారందరినీ విమోచించుటకు ఎలాగా క్రయధనంగా తను ఎట్లా అప్పచెప్పుకొని సిలువకు, ఆ మరణానికి, ఆ పాప శాపానికి మనలో ఆ పాప శాపం తీసివేసి గొప్ప వెలుగుతో నింపబడ్డారు. ఆ వెలుగు సంబంధులను తీసుకుపోవటానికి ఈ 6,000 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఇప్పుడు రానయ్య ఉన్నాడన్నమాట. వచ్చినప్పుడు ఎవరైతే వెలుగు సంబంధులు ఆయన మాటతో, ఆయన జీవంతో, ఆయన విమోచించిన ఆ కార్యాన్ని అవలంబిస్తారో, అంగీకరిస్తారో, విశ్వాసంగా ఆయన మాటగా అనుసరిస్తారో వారందరూ తీసుకుపోవటం మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశంలో వచ్చి భక్తులందరినీ తీసుకుపోయి ఆయన మరలా భక్తులతో 1000 దేవదూతలతో ఇదిగో యెరూషలేముకు దిగస్తాడు. ఒలివ కొండకు వచ్చి యెరూషలేములో 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. అంటే 7వ రోజు మనకు అందరికి, మానవ జాతికి విశ్రాంతి కలిగే విధంగా నెమ్మదంటే ఏంటో చూపిస్తున్నాడు భూమిని. హల్లెలూయా. 7వ రోజు అందుకోసం విశ్రమించాడు, సృష్టి యావత్తు చేశాడు. ఇటు మనకు రోజు సోమవారం నుంచి శనివారం వరకు, లేక ఆదివారం నుంచి శనివారం వరకు పని చేస్తూ 7వ రోజు ఆదివారం నుంచి శుక్రవారం వరకు పనిచేస్తూ శనివారం రోజున విశ్రాంతి ఎలా పొందుకున్నారో పాత నిబంధన కాలంలో అట్లాగా మనకు విశ్రాంతి కలగజేస్తున్నాడు దేవుడు. 7వ రోజు అంటే 7,000 సంవత్సరాల తర్వాత ఏమైతే తెలుసా? 7వ సంవత్సరంలో 7వ రోజున విశ్రాంతి. అంటే యేసయ్య స్వయంగా ఈ భూమండలాన్ని పరిపాలించబోతున్నాడు. ఎవరు ఏది చెప్పినా, మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మాకు అది ఇది అని ఎంత చెప్పినా, దేవుడు సృష్టికర్త ఒక్కడు. ఆ ఒక్కడి నుండి వచ్చిన ఆ ఓంకార స్వరూపుడు వాక్య శబ్దం, వాక్యమై ఉన్న శబ్దము కలిగిన వాక్య స్వరూపుడైన క్రీస్తే మరలా మహిమ శరీరంగా వచ్చాడు. ఒకసారి వచ్చాడు,
భౌతిక శరీరం ద్వారా పరిశుద్ధంగా జన్మించాడు. మానవ జాతి యావత్ పాపశాప తన మీద వేసుకొని క్షయ జీవితాన్ని అక్షయగా మార్చుటకు ఆయన మరణించి తిరిగి లేచాడు. కాబట్టి నీవు జీవంగా ఎదుగుటకు, జీవంగా బ్రతకటకు నీకు పాప విమోచన కలగజేశాడు. మహిమ శరీరంగా నీకు అలంకరించుటకు ఈ శరీరములో నువ్వు రక్షణ పొందిన తర్వాత యేసయ్య రాకడలో నువ్వు ఎత్తబడుతున్నావు, మహిమ శరీరంగా ఎత్తబడతావు. చనిపోయిన వారేమో మహిమ శరీరంగా లేపబడతారు. సమాధులు యాక్సిడెంట్లో కాల్చిన వేయల వాళ్ళు అందరి ఆత్మలు లేపుతూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నమ్మిన భక్తులు మొదట ప్రభువులో నిద్రించిన వారు ఫస్ట్ లేస్తారు. ఆ కాలంలో బ్రతికున్న వాళ్ళు కూడా మహిమ శరీరంగా లేపబడతారు. అలాంటప్పుడు ఆ సమయంలో ఎవరికి తెలియదు, ఉన్నట్టుండి కథం అభినయ కనబడతలేడు. దేవుని నమ్ముకుని ఉపవాసం ఉండి చాలా నాకు ఇంజనీరింగ్ జాబ్ కంపెనీ వాళ్ళు నెల రోజులు కంపెనీ ఎగ్జామ్ పెట్టినా ఎగ్జామ్ కంటే నాకు ముఖ్యం దేవుని వాక్యం, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని ఉపవాస ప్రార్థనలో పెట్టిన వ్యక్తి దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారా నాకు ఇచ్చే జోగమే నాది, ఆ దేవుడు నాకు ఇచ్చాడు అని వాళ్ళు ముందుకు సాగిపోతున్నప్పుడు యేసయ్య రాకడ మధ్యాకాశం వచ్చినప్పుడు టపీ వెళ్ళిపోతారండి. మనం ఇంతగా ప్రార్థన చేసిన, ఇంతగా భక్తి చేసిన మనం ఎత్తబడతలే, ఆయన ఎత్తబడ్డాడు. యథార్థంగా నమ్మిన వాళ్ళు ఎత్తబడతారు. అందరు కాదు, అందరూ ఉపవాసం చేసినట్టు కాదు. ఉపవాసం చేసిన మారు మనసు లేకపోతే ఎత్తబడం. దినదినము మార్పు చెందుతూ ఉండాలి. పని కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించడం, చదువు కూడా దేవుని ఎక్కువ ప్రేమించడం. దేవుణ్ణి సమయంలో దేవునికి ఇవ్వాలి, చదువు సమయం చదివాలి. 24 గంటలు చదవని, ఆ వారం పొడుగంతా చదవని, నెల పొడుగంతా చదవని, సంవత్సరం పొడుగంతా చదవని ఏం అనుకోవచ్చు. మా అంటే చదువుతూ కావచ్చు, జ్ఞానం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, కానీ క్షేమం, హాయి, నెమ్మది, ప్రేమ, సమాధానం, క్షేమము ఎవరిచ్చేది అండి చెప్పండి? దేవుడు కదా. ఇంకా నీకు పాప విమోచన కలగకపోతే నువ్వు మరణవాసంలోనే ఉంటావు. ఈరోజు ఉదయకాలంలో పూసిన పుష్పంలాగా మంచిగా అందం కనబడుతావు, కాసేపట్లోనే వాడిపోయినట్టుగా వాటి ద్వారా మనము అయిపోతాం, వాటిలాగానే అయిపోతాం. కాబట్టి దేవుడు నిన్ను బ్రతికించటానికి, జీవం కలిగించటానికి వచ్చాడు. కాబట్టి 7వ రోజు విశ్రాంతి అంటే ఏంటిది? 1000 పరిపాలన ఉంటుందన్నమాట. కాబట్టి 6000 సంవత్సరాల చివరి దశలో వచ్చాము. ప్రియ సహోదరుడా, సహోదరి, దేని సమయములో ఏ కాలం ఆ కాలం దేవుడు సమస్తము నియమించి నడిపిస్తున్నాడు. ఆ కాలజ్ఞానము, శాశ్వతమైన కాలజ్ఞానం మన హృదయంలో పెట్టాడు. అది పరిశీలిస్తలేం. దేవుని కార్యాలను పరిశీలించడం, దేవుని ఆత్మ కావాలి, దేవుని నడిపింపు కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ప్రసంగి 7వ అధ్యాయము 11వ వచనం, 13వ వచనం, దేవుని క్రియలను ధ్యానించుము. దేవుడు చేసిన కార్యాలు, ఆదివారం విశ్రాంతి తీసుకోవడం, ఇంకేది 6 రోజులు సృష్టి చేశాడు. అది మన రోజు చేసే పనికి సాదృశ్యంగా ఉంటుంది. మనం చూపిస్తున్నాడు అక్షరూపకంగా. నువ్వు 6 రోజులు పని చేయి, 7వ రోజు విశ్రమించు. అది కూడా విశ్రాంతి అయింది, ఇంట్లో ఉండి మంచిగా తిని పండుకోవడం కాదు. విశ్రాంతి అంటే దేహానికి, ఆయాసానికి నిద్ర వల్ల, తిండి వల్ల, నిద్ర వల్ల నెమ్మది వస్తుంది. కానీ నీ అంతరంగం మాత్రం నెమ్మది కోసం నా సదిలో గడుపు 7వ రోజు. హల్లెలూయా. యేసు ప్రభు రానంత వరకు 7వ రోజు నువ్వు ఆ సబ్బాత్ దినం గడపాలి, 7వ రోజు. కానీ యేసయ్య వచ్చిన తర్వాత మొత్తం స్థితి మొత్తం మారిపోయింది. ధర్మశాస్త్రము తనే ధర్మశాస్త్రంగా ప్రత్యక్షమైంది కదా. ఇప్పుడు అదే ధర్మశాస్త్రం చేస్తే ఆయన కనబడతాడు అనమాట. సో ఆయన అంటాడు, మీ అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాను. అయితే మరణము నుంచి విమోచింపబడిన మిమ్మల్ని అందరినీ ప్రథమ స్థానములో, ప్రథమ ఫలములో ఉండాలి. కాబట్టి ఆదివారం కొడుకోమన్నాడు. అందుకోసం, ఎందుకంటే మరణం గెలిచి లేచాను నేను. ఆదివారం నువ్వు ప్రథమ ఫలంగా ఉండుటకు, ప్రథమ శ్రేణిలో ఉండుటకు
మీరు జ్యేష్ఠత్వంలో ఉండుటకు, రక్షణలో మీరు నిలబడుటకు, స్థిరపరచుటకు, మరణం మీద జయం పొందుటకు. ఎదుగో ఆదివారం తిరిగి లేచాను, నేను మరణం గెలిచి లేచాను కనుక ఆదివారం కూడుకుంటున్నాను. ఆయన నామములో పునరుత్థాన శక్తి పొందటానికి మనం ఆదివారం కూడుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరూ ఎడికి రావాలి? ఆదివారం. సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళు యేసయ్య నమ్ముతారు కానీ మళ్ళీ పాత పద్ధతే. వాళ్ళకు సమాధి గెలిచి లేచింది ఆదివారం అని వాళ్ళకి తెలియకుండా, తెలిసినా అది మన ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఎక్కడ ఉండాలి? 7వ రోజని, శనివారం రోజున కూడుకుంటారు వాళ్ళు. యేసయ్య నమ్ముకుని మళ్ళీ శనివారం. యూదులేమో యేసయ్య నమ్మకుండా శనివారం కూడుకుంటే, వీళ్ళు యేసయ్య నమ్ముకొని శనివారం. అంటే అటు యూదుల కలుస్తలేదు నా యేసయ్యలో, ఇటు కాకుండా అగర్నాథం జగన్నాథం, ఆగమం కదా, ఆగమాగం జగన్నాథం లాగా అయిపోతున్నారు. నా యూదుల వైపు అవుతలేరు. యూదులేమో యేసయ్య నమ్ముతలేరు కదా, ధర్మశాస్త్రం నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎప్పుడు కూడుకోవాలి? 7వ రోజు ఎప్పుడైతుంది? శనివారం అవుతుంది. ఆదివారం అంటే ఆది అంటే ప్రారంభం కదా, వారానికి ప్రారంభ దినం ఆదివారం. ఆది నిన్నేం చేసిండు? శనివారముగా ఉండాల్సిన నిన్ను, అంటే చివరిగా ఉండాల్సిన నిన్ను ప్రథమ స్థానంలో ఇచ్చాడనమాట. మరి ఆయన వచ్చిన గొప్పతనం ఏంది? ధర్మశాస్త్రం నెరవేరుస్తూనే ఆయన నామము నీ జీవితం స్థాపించడం. ఎందుకంటే ఆయన వల్లనే జీవం వచ్చింది. ధర్మశాస్త్రం చెప్పుతుంది కానీ ధర్మ అనుకూలంగా 100% ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు సంపూర్ణ నెరవేర్చి మన కోసం బలియాగంగా ఇచ్చింది యేసుప్రభువే. కాబట్టి యేసయ్య మాట వినాలే. నీ ధర్మశాస్త్ర కార్యాలు చేసి నువ్వు విమోచింపబడ్డావా? నీ క్రియలో నిన్ను విమోచించిందా? నీ భక్తి నిన్ను విడిపించిందా? ఈ పాపం అనే కాడి కింద, ఈ ధర్మశాస్త్రం అనే కాడి, పాపానికి అధికారము బలం ఇచ్చింది ధర్మశాస్త్రం అండి. అసలు నువ్వు ధర్మశాస్త్రం లేకపోతే నీకు పాపం అనేది తెలియదు. మొత్తం అట్ల పెరుగు, చెడు మంచి అంతా అట్ల పెరుగు కలిపినట్టే ఉండేదన్నమాట. అట్లు పెరుగు కలిపినట్టు కాదా, మంచి చెడు మొత్తం కలగలిసిపోయింది. ధర్మశాస్త్రం మొత్తనే అబ్బా ఇది ఇది చీకటి, ఇది వెలుగు తెలిసిపోయింది. కానీ చీకటి అని తెలిసిన చీకట్లో పుట్టాము, చీకట్లో జన్మించాము. ఆదాము వాళ్ళ పుణ్యమా అని, ఆదాము వాళ్ళ పుణ్యమా అని మనం పుట్టుకతోనే పాపశాలు పుట్టాం. అంధకారమయం, అజ్ఞానంలో పుట్టాం. భౌతిక కళ్ళు ఉన్నాయి, భౌతిక సూర్యుని చూస్తున్నాం. నీతి సూర్యుడు లేడు మనలో. నీతి సూర్యుడు ఆధ్యాత్మిక వెలుగు లేదు, డెడ్ అయిపోయింది ఆత్మ, హృదయం. అందుకోసం ఉదయకాలంలో మనం మొదటి మెసేజ్లో ఏమన్నాం? వాక్యం ఉండాలి మన హృదయంలో, యేసయ్య మాట ఉండాలి. అయితే యేసయ్య మాటకు ముందు నీకు విమోచన కావాలి. పరిశుద్ధ అంటే నీ పాపం నుండి బయటికి రావాలి, ఆదాం తత్వం నుంచి బయటికి రావాలి. నువ్వు విశ్వసిస్తే నువ్వు బయటకు వస్తావు, లేకపోతే అట్లనే ఉంటావు. ధర్మము నీకు ధర్మశాస్త్రం చెప్తుంది ఏది పుణ్యమో ఏది పాపమో చెప్తుంది, కానీ దానికి చేత కాదు దాన్ని విడిపించడానికి. నీతిగా బ్రతుకుతున్నావు కదా, ధర్మశాస్త్ర ప్రకారం నీతిగా బ్రతికిన వాడు ఎవడు కూడా పాప విమోచన కలగడు. దేవుని జ్ఞాపకార్థంగా ఉంటావు కానీ దేవునిలో చేరవు. అందుకోసం కొర్నేలుని పిలిచాడనమాట. దేవుడు ప్రత్యక్షమై దేవదూత ద్వారా ప్రత్యక్షము చేసి, కొర్నేలి నీ దాన ధర్మము, నీ ధర్మశాస్త్రం ప్రకారం నడిచిన నీ క్రియలు, నీ దాన ధర్మము నాకు చేరవచ్చున్నాయి, జ్ఞాపకంగా చేరవచ్చున్నాయి. కానీ ఇది సరిపోదు అయ్యా. ఎదుగో యొప్పేలో ఒక చర్మకారుని యొక్క, సీమోన్ అనే చర్మకారుని ఇంట్లో అద్దెకుంటున్నాడు, అంటే ప్రార్థనలో గడుపుతున్నాడు ఒక పేతురు. అతను తీసుకొచ్చుకొని ఇంటికి, అతడు నీవు నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు, ఆయన రక్షణ మార్గం అన్నాడు. అప్పుడు యేసయ్యను గురించిన పేతురు వచ్చి యేసు ప్రభువుని గురించి బోధ చేస్తే అప్పుడు విని విడుదల పొందుకున్నాడు కొర్నేలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎన్ని మతాలు ఉన్నా, ఎన్ని దేవతలు ఉన్నా, ఏ దేవుడు నిన్ను విమోచించాడు? యేసయ్య తప్ప నీ కోసం ప్రాణం పెట్టేది వీళ్ళు చేత కాకుండా ఆ ప్రాణం పెట్టి చచ్చిపోయిందని హేళన చేస్తున్నారు. రేపు హేళన మీరైతారు. అసలు తన సొంత ప్రజలు అనుకున్న వాళ్ళే ఉన్నారా? యూదులే హేళన చేస్తే ఇప్పటిదాకా దిక్కు దివాణం లేకుండా ఇప్పటికీ వాళ్ళు ప్రపంచానికి చిచ్చుగా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచానికి చుచ్చు పెట్టేవారుగా, భేదం చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడు కంట్లో నలుసలాగా ఉన్నారు. ఇప్పటికీ
పాలిస్తున్నారు, బతకనిస్తలేరు, సావనిస్తలేరు. అంటే సావనిస్తున్నారు, నెమ్మదిగా కలిగినిస్తలేరు, తిననిస్తలేరు, పండనిస్తలేరు. కాదా? అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్యను నమ్మకుంటే ఈ దురవస్థ వచ్చేది కాదు. వాళ్ళకి ఈ దురవస్థ, వీళ్ళేమంటారు, ఇది మాది, ఇది మా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చినది. మేము బుద్ధి గడ్డి తిని మేము దేవుని మాట ఇనలేదు కాబట్టి మొత్తం శలక శంగలుగా విసిరివేయబడ్డాం. ఆ స్థలము నుంచి, ఆ భూభాగం నుంచి మమ్మల్ని ఎలగొచ్చింది దేవుడు. మరి ఎలగొట్టినప్పుడు వెళ్ళిపోక మళ్ళీ ఎందుకు వచ్చారా బాయ్? మాకు ఇప్పుడు బుద్ధి గడ్డి తిని మేము ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకున్నామని చెప్పి ఆయా ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు మాకు బుద్ధి వచ్చింది. శ్రమతోని మాకు ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. కాబట్టి అరే మా భూభాగం మా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు మీకు స్వాస్థ్యంగా ఇవ్వబడినటువంటి ఆ స్థలానికి రమ్మన్నాడు. బుద్ధి వచ్చిన తర్వాత తీసుకొస్తా అన్నాడు అని చెప్పి మళ్ళీ వచ్చినాం. ఆనాడు పోయినాడు, మళ్ళీ ఈనాడు ఎందుకు వచ్చినావు అనేది వీళ్ళు. ఇక్కడ ఆల్రెడీ భూభాగం మాది అయిపోయింది కదా. మేము ఎన్నో సంవత్సరాల తరబడి మీరు ఎక్కడెక్కడికి పోయినాం, మరి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. మళ్ళీ ఈ మధ్యలో వచ్చి ఇది మాది అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇది చూస్తే న్యాయమే, అది చూస్తే ఎక్కడ పోయింది మరి? అంత ఉల్టా పల్టా లేదు. వాళ్ళ దృష్టికి అది న్యాయం అనిపిస్తుంది, వీళ్ళ దృష్టికి ఇది. మరి ఈ సమస్యకు మొత్తం అందుకోసమే ఐక్యరాజ్యం మొత్తం తల పట్టుకుంటుంది. ఇక్కడ షరతుల ప్రకారం ఒక నియమం పెట్టారనమాట. షరతుల ప్రకారం ఇదిగో ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది, గొడవలు పెట్టుకోకండి, అల్లరి పెట్టుకోకండి. అక్కడనే ఆ సరిహద్దుల కాడనే వీళ్ళు కొట్లాడుకుంటారు అన్నదమ్ముల సరిహద్దులు. పెద్దన్న పాత్రగా పోషించారు. అమెరికా చొరవతో ఐక్యరాజ్య సమితి ఏం చేసింది? ఇట్లా ఈ భూభాగం ఆ భూభాగం అని బ్రిటిష్ కాలంలో, బ్రిటిష్ అప్పుడు ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళది ఉండే కదా, వాళ్ళది అయిపోయిన తర్వాత ఇప్పుడు అమెరికాలో అయిపోయింది. అమెరికా పెద్దన్న పాత్రతో ఎంత సమజాయించినా వీడు రెచ్చిపోతున్నాడు, ఇతరులు రెచ్చిపోతున్నాడు. ఇక బలం ఉండే రాజ్యం అన్నట్టుగా రెచ్చిపోండి, వీడి ఇంట్లో వాళ్ళ ఇంట్లేరు. కాబట్టి ఇప్పుడు సమస్య అవుతుంది అక్కడ. పెద్ద గొరగరాని కొయ్యలాగా మారిపోయింది వ్యవహారం. వాళ్ళు చెబుతున్నది వాగ్దానం ప్రకారంగా రైట్, వీళ్ళు చెప్తున్నది అరే నువ్వు ఎప్పుడో పోతే, ఇప్పుడు ఈ భూభాగం మాదైంది 100 సంవత్సరాలు. అరే మరి 1000 సంవత్సరాల క్రితం అంటే మరి 1000 సంవత్సరాలు మాదంటే మరి ఎందుకు పోయినావు బయటికి? మళ్ళీ ఈడికి వచ్చేడైంది. మేము ఇప్పుడు ఎడిపోతాం. 1000 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం, అంటే మేము 3000 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మేము 2000 సంవత్సరాల నుంచి ఉంటున్నాం అంటే సాధ్యమవుతుందా? అట్లా ఈ మానవ సంక్షోభము దేనివల్ల వచ్చింది? పాప శాపాన్ని బట్టి వచ్చింది. అవిధేయత, దేవుని మాట ఇంటి ఇవన్నీ రాకపోతుంది. మానవుడు దయ్యం మాట విని అనేకమైన సమస్యలు కూడా తెచ్చుకున్నాడు. మరి దేవుడు యూదులను అబ్రహామును ఏర్పరచుకున్నప్పుడు మరి సరైన రీతిగా చేయొచ్చు కదా. అంటే మరి ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన స్వరూపుడినే యేసు ప్రభువు రూపంగా 4000 సంవత్సరాల తర్వాత, అంటే 4వ రోజున సూర్యుడు ఎలాగా వచ్చిండో ఆయన సూర్యుడిగా జన్మించాడు, నీతి సూర్యుడిగా మానవ జాతికి యావత్తు ఆధ్యాత్మిక వెలుగుతో నింపబడటానికి వచ్చేయండి. అప్పుడు ఆ సొంత వాళ్ళే, ఆ ప్రాంతం వాళ్ళే ఆయన చూడలే ఆయన వెలుగును, ఆయన జీవంను. కాబట్టి ఆయన తోసేసారు. కాబట్టి ఆ శాపం వాళ్ళని పట్టి పీడిస్తూ ఇప్పటికీ వాళ్ళకు సంఘర్షణలో లేపబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ దురవస్థ వీళ్ళు చెప్పినట్టుగా వినకపోతే వస్తుందనేది దేవుడు వారిని బట్టి మనకు కూడా గుణపాఠం చెప్తున్నాడు. వాళ్ళు వాగ్దాన స్థలంలోనికి వచ్చారు, ఆస్తికర్తలుగా ఆస్తిపాస్తులు తీసుకొని ఎక్కడికి వచ్చారు? దేవుని మాట చెప్తే వింటామని చెప్పి ఎక్కడికి వచ్చారు? కానానుకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత కానానులో వచ్చేటప్పుడు ఆ మార్గ మధ్యలోనే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళకు.
ధర్మానుగుణంగా బ్రతకైనా ఇప్పటికైనా అప్పుడు వాగ్దానం ఇచ్చిన మీ పితరులకు ఇప్పుడు ధర్మ ప్రకారంగా జీవిస్తే గొప్పగా ఉంటారని ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళకు. ఇచ్చిన తర్వాత కొన్ని పాటిస్తున్నారు, కొన్ని పాటిస్తలేరు. చూసి చూసి ప్రవక్తలను పంపించాడు, సేవకులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు. ఫస్ట్ న్యాయాధిపతులను, అలాగనే ధర్మశాస్త్ర ఉపదేశకులను, ప్రధాన యాజకులను, అందరితోనే హెచ్చరిక ప్రవక్తలను, దీర్ఘదర్శకులను, మార్గదర్శకులను. వింటే కదా అట్లా ఓపిక పట్టి 490 సంవత్సరాలు. అప్పుడు ఇర్మీయా ప్రవక్తతోని, యెషయా ప్రవక్త అయిపోయిన ఇర్మీయా ప్రవక్తతో ఏమంటారు తెలుసా, మీరు దేవుని మాట ఇన్ని రోజులు వినలేదు, ఇప్పుడు సడన్గా మీరు వినలేదు, ఇక పని చేయండి, ఇక మీరు సిద్ధపడండి మానసికంగా. మీకు తెలియని ఒక రాజ్యం వస్తుంది, వాళ్ళ భాష తెలియదు, వాళ్ళు చాలా క్రూరులు, భయంకరమైనటువంటి రాజ్యం, బబులోన్ రాజ్యం రాబోతుంది మీ మీద చెరపట్టడానికి. దానికి సిద్ధపడండి, ప్రిపరేషన్ కాండి. మీ దేవుణ్ణి నమ్ముకున్నాము, గట్లా మేము బానిసలు ఎట్లా పోతామని మీద భక్తితోని విరవీగే విధంగా ఈ సేవకులను టార్చర్ చేస్తారు. ప్రవక్తను బురద లోయలో బంధిస్తారు, మళ్ళీ నీళ్ళు లేని బావిలో బంధిస్తారు. ఎట్లా బంధించినా ఇది నా మాట కాదయ్యా, దేవుని మాట అని నన్ను ఎన్ని శ్రమలు పెట్టినా కొట్టిన తిన్నా ఇదే మాట. దేవుడు చెబుతున్నాడు, దేవుడు పంపించండి నన్ను. నేను బాల్యం నుండి అద్దం మొర్రో నేను బాలుడిని అని చెప్పినా ఆయన వదిలిపెట్టకుండా నన్ను పట్టుకొని ఆయన అగ్ని చేత, లావ చేత, అగ్ని వాక్యం భారంతో పెట్టాడు. ఎంత ఓర్చుకున్నా నేను చెప్పలేక మాంతలేను. చెప్తే నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, నన్ను అసహిస్తలేదు. సత్యానికి చెవి ఒగ్గరు, ఎందుకంటే దురద చెవులు గలవారు కదా. ఇప్పటికీ అదే ఉంది కదా రోగం. విశ్వాసులు దేవుడు మంచోడు, వీళ్ళు కూడా ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు మంచోడు, నువ్వే చెప్తున్నావు. దేవుడు ఎంత భయంకరుడో, ఉగ్రుడో, కోపకొండోడో. దేవుడు ఎంత ప్రేమమయుడు. దేవుడు ప్రేమమయుడు అండి, చెప్పినంత విన్నా ఇప్పుడు ప్రేమ కురిపిస్తాడు. మరి నువ్వు దుష్టులాగా మారితే కోపం రాదా? ఆయన కార్యాలు ఏ కాలంలో ఏ విధంగా నియమించాలో అది సక్రమంగా నిర్వహించటానికి నువ్వు ఏకీభవిస్తలేవు కదా, తన సంకల్పానికి అనుకూలంగా ఉండలేవు కదా. అప్పుడు నీ దుష్టత్వంలో ప్రవర్తించిన నీ ప్రవర్తన కూడా ఆశీర్వకరంగా మార్చుటకు నేను బబులోనికి పోతేనే నువ్వు నీ యొక్క పొగరు, నీ అగరు, నీ భక్తిహీనత, నీ మూర్ఖత్వము, నీ తత్వము, దుష్టత్వం తొలగిపోతుంది. అప్పుడు దెబ్బకు లోబడతావు. ఎందుకంటే నువ్వు అంతకుముందే ఐగుప్తుల్లో నిన్ను శ్రమల పాలు చేస్తేనే నీకు బుద్ధి రాలే. అరణ్యంలో నడిపించినా కూడా బుద్ధి వచ్చే విధంగానే అరణ్యంలో నడిపించాడు. బుద్ధి రావటానికే ఈ కొలిమి అనే ఈ భయంకరమైనటువంటి కొలిమిలో 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు పెట్టాను. అయినా మీకు బుద్ధి అత్తలేదు. మీ పితరులంతే, మీరంతే అని చెప్పి బబులోనికి పంపించాడు, చెరపట్టాడు. ఎన్ని ఉండాలి అంటే ఏంటిది, ఎందుకు పంపించిందంటే 70 సంవత్సరాలు ఒక లెక్క ఉంది. ఆ 70 సంవత్సరాలు ఎందుకు లెక్క పెట్టాడు? 70, 60, 90, 80, 100 అనొచ్చు కదా. అంటే 70 సార్లు విశ్రాంతిగా వాళ్ళు పాటించలేదు. 6 సంవత్సరాలు వ్యవసాయం చేయాలి, భూమిని సారవంతంగా మార్చుకోవాలి. 7వ సంవత్సరం వదిలిపెట్టాలి, అది విశ్రాంతి తీసుకోవాలి. నువ్వు ఎలాగా 7వ రోజు విశ్రాంతి తీసుకోవటానికి ఆజ్ఞాపించానో ఈ భూమి కూడా, ఈ భూభాగం కూడా, యూదుల భూభాగం కూడా, ఇజ్రాయెల్ భూభాగం కూడా, 12 గోత్రకర్తల యొక్క నివాస పురములు కూడా ఏం చేయాలి? 7వ సంవత్సరంలో విశ్రామించాలి. ఆ విశ్రాంతి, ఆ ఏడాది, ఆ విశ్రాంతి 7వ సంవత్సరం విశ్రాంతి తీసుకున్నప్పుడు పరదేశులకు ఆహారం అవుతుంది. వదిలిపెడితే, బీడిగా వదిలిపెడితే పరదేశులకు ఆహారం అవుతుంది, దిక్కు లేని వాళ్లకు ఆహారం అవుతుంది, పేదవారికి ఆహారం అవుతుంది, పశువులకు ఆహారం. చూడు ఎంత కన్సిడర్ దేవుడు. ఈ లోపల నీకు 6వ సంవత్సరంలో నీకు పంట వేస్తుంటే ఆ పంటకు నీ బరకతిస్తాను. నీ డబ్బా ఇత్తనాలు లేకుండా ఆగిపోదు. అలా తోడిన కొద్దీ బియ్యం, తోడిన కొద్దీ బియ్యం వస్తూ ఉంటుంది, గోధుమలు తోడిన కొద్దీ గోధుమలు. అంటే నువ్వు మళ్ళా 8వ సంవత్సరంలో నీ పంట ప్రారంభం అయ్యే విధంగా ఆ పంట ధాన్యము నీకు ఊటగా ఇస్తానన్నాడు. నీకు ఎక్కువ పడుతుంది 6వ సంవత్సరంలో, డబుల్ నీకు పుట్టెడు పండితే
ఒక 100 క్వింటాలు పండితే నీకు 200 క్వింటాలు వస్తుంది 6వ సంవత్సరంలో, నా మాట వింటే. అందుకని అది మళ్ళీ 8వ సంవత్సరం వరకు రావాలి కదా. అట్లాగా ఆస్వాదించాడు ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను. వాళ్ళు వీళ్ళే చూశాడు. వాగ్దాన స్థలంలో చేరిన తర్వాత, కానాన్ ప్రాంతంలో చేరిన తర్వాత ఈ సంవత్సరం కావచ్చు, ఈ 7 సంవత్సరాలు వదిలిపెడతారు కావచ్చు, మళ్ళీ 7వ సంవత్సరం వదిలిపెడతారు. అట్లా 70 సార్లు, అంటే 490 సంవత్సరాలు వేచి ఉంటే అది పెరిగిపోతుంది. కానీ వారి పొరపాట్లు కానీ సరి చేసుకుంటలేరు. ఇదిగాక అనేక మూర్ఖత్వమైన ప్రవర్తన చేస్తున్నారు. ప్రతి తరము కొద్ది గొప్ప భక్తులేమో కొద్దిమంది, అందరూ అవిధేయత, భక్తి ముసుగులో కొంతమంది. ఇట్లాగా జనరేషన్ టు జనరేషన్ మూమెంట్ అంటే మూవ్ అయిపోతున్న కొద్దీ ఇంకా ఎక్కువ పెరుగుతుంది కానీ తక్కువ పెరుగుతలేదు. కాబట్టి అప్పుడు ఇర్మియా ద్వారా ఒక కండిషన్ పెట్టాడు, మీరు బుద్ధి రావాలి, రోజు రోజుకి పెరుగుతుంది కనుక 70 సంవత్సరాలు లెక్క కట్టి ఆ కాలానుగుణంగా, నియమం ప్రకారంగా, కాలము అనుగుణంగా ఆ 70 సంవత్సరాలు పంపించాడు. ఇప్పుడు కూడా మనం ప్రార్థనకు రాకపోతే ఇవన్నీ లెక్కలు ఉంటాయండో. మనం ప్రార్థనకు దేవునికి అర్పించలేనిది, మన సమర్పణ లేనిది, ఆదివారం రాలేని విషయము, ప్రార్థనలకు ఉదయం సాయంత్రం రాలేని విషయాలన్నీ లెక్క కడుతున్నాయి. లెక్కలలో ఉన్నాయి, లెక్కలే కాదు. ఆ లెక్క తీరుస్తున్న మహాశ్రమలో జాగ్రత్త, తోలు తీస్తాడు. తీయలే, బబులోనికి నడిపించి తోలు తీయలే ఇజ్రాయెల్ ప్రజలను, యూదులను. అంటే తోలు తీసడం అంటే తోలు తీయడం, అంత శరీరంతో ద్వారా అంత శ్రమలు వస్తాయి. కొంతమంది మొన్న ఆదివారము పంపించాను పాస్టర్, నీకు టైత్, నీకు దశభాగం పంపిస్తాను ప్రార్థన చెప్పి ఇప్పటిదాకా పంపలే. అటువంటి వాళ్ళు భక్తులు కూడా బయటపడతారు. ఇచ్చే విషయంలో ఇబ్బంది. దేవుని కావాలంటారు, నువ్వు సమయం అయితే సమయానుకూలంగా శుభకరంగా నీ జీవితం జరుగుతుంది. మూఢమైన అంటే ఏంటిది, ఆ చెడ్డ దినంలో పోయి మంచి దినాలు వచ్చేస్తాయి. నువ్వు సమయం దీనికి అప్పచెప్తే, సమయానుగుణంగా నువ్వు భక్తి చేస్తే, అలా నీ దేహంతో దీన్ని మహిమపరిస్తే నీకు ఆరోగ్యం ఉంటుంది. నీ రాబడి కూడా పొద్దున్నదాకా చేస్తున్నావు కదా, దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుని రాజ్యం, ఎందుకంటే సువార్త కోసము, దేవుని రాజ్యం కోసము ఖర్చు పెట్టే విధంగా నువ్వు బిగబడుతున్నావు. దయసేమం భాగం కూడా దిక్కు లేకుండా జీవిస్తున్నావు దిక్కుమాలిన రీతిగా. అప్పుడు ఏమైతే తెలుసా, బిగబట్టిన కొద్దీ ఇదంతా జాము చేసి తాడు తీస్తాడు అనమాట. ఆర్థికంగా నష్టపోయే విధంగా, అడుగంటే విధంగా చేస్తాడు. అనారోగ్య పాలు చేసే విధంగా అవుతుంది. మన దేహము తింటున్న, తాగుతున్న, ఇష్టానుసారంగా పండుకుంటున్నాం, టీవీల దగ్గర సెల్ ఫోన్తో మన భౌతిక కార్యాలు, కడుపుకు వచ్చేది, మన సుఖపడే కార్యాలకు దేహాన్ని క్రియలు చేస్తున్న శరీర క్రియలు. రేపు చక్రవాడితో దేవుడు ఇవ్వడా? నీ దేహంతో నేను మహిమపరుస్తున్నావా? నేను కార్యం చేస్తున్నావా? ఇవన్నీ లెక్కలు తీసుకొసుకుంటున్నమాట. ఎందుకు అంటే నీకు మార్పు రావాలి. ఇది కూడా దేవుడు కనికరమే. దేవుడు కనికరమే చేస్తున్నాడు. ఇట్లా మొండిగా ఉంటే ఇకేమున్నదిగా. దేవుని నియమం ప్రకారంగా నువ్వు గ్రహించలేకపోతున్నావు కాబట్టి సొలొమోను గ్రహించిండు, దేవుని క్రియలను గ్రహించాడు. అందుకోసం మారుమనసు పొందుకొని పశ్చాత్తాపంతో దేవునిలో చేరుకున్నాడు. ప్రసంగి అందుకోసమే చెప్తున్నాడు అనమాట. సాధారణంగా నీ హృదయంలో వాక్యంగా పెడితే నువ్వు గ్రహిస్తలేవు, కానీ దేవుని నడిపింపులో ఉంటే నువ్వు గ్రహిస్తావు. నేను కార్యాలు ధ్యానిస్తే నువ్వు గ్రహిస్తావు. ఈ పరిస్థితి ఎందుకు అవుతుంది, ఇలాగా అవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక 70 సంవత్సరాల తర్వాత వచ్చా మొత్తం వాళ్ళ ఇల్లు, వాళ్ళ గుడి, వాళ్ళ బడి అంటే దోషం అయిపోయింది. 70 సంవత్సరాలు విశ్రాంతి. వాళ్ళకి అక్కడ శిక్ష శ్రమల్లో వాళ్ళు విధేయత నేర్చుకుంటున్నారు. దేవా నువ్వే మాకు కావాలని, నీ నడిపింపే మాకు కావాలి, నడిపింపే. మరి అంతకుముందు అంటే అక్కడ వాళ్ళకు మారుమనసు కలిగే విధంగా చేశాడు, ఇక్కడ భూమి విశ్రాంతి.
మళ్ళీ వాళ్ళ బుద్ధి వచ్చినప్పుడు వస్తున్నారన్నమాట. కోరహు, ఎవరు ఆయన పేరు, మా బబులోను రాజు ఏమో తీసుకుపోయిండు కదా. బబులోను రాజు 6వ రోజు నెబుకద్నెజరు పోయిండు. బెల్షాజర్ రాజు సమయంలో రాజ్యాన్ని తీసుకుపోయి బబులోను రాజ్యాన్ని ధ్వంసం చేసి, ఎందుకంటే నా ప్రజలను నువ్వు తీసుకొచ్చే చెరపట్టే విధంగా నా బలముతో నా శక్తితో అని విరవిగుతున్నావు కదా అని ఆ రాజ్యం లేకుండా చేసేసాడు. పారసిక మొదలైన సామ్రాజ్యానికి అప్పచెప్పాడు. ఆ రాజు పేరేం పేరు, కోరేషు రాజు ప్రేరేపణతో మళ్ళీ ఈ వాగ్దాన స్థలంలో మళ్ళీ పంపించబడ్డారు యూదులు. మళ్ళీ ఆటంకమే, కోరేషు పోయిండు, కంబైసిస్ అనే ఒక రాజు 2వ రాజు పోయిండు, దర్యావేషు 3వ రాజు పోయిండు. అర్థశాస్త్ర రాజు సమయంలో, అహశ్వరోషు సమయంలో, అంటే ఎస్తేరు వచ్చారప్పుడు. ఎస్తేరు లాస్ట్ గ్రంథం, అంటే ఫస్ట్ ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. కానీ ఎస్తేరు గ్రంథం ముందు ఉండాల్సిన విధానం, కానీ దానికి ఒక నియమం ఉంది. దానికి ఒక ఎందుకు ఆ పెట్టారో కూడా దేవుని కృపనే అది. అయితే 4000 క్రీస్తు పూర్వము 475 సమయంలో వీళ్ళు వచ్చారనమాట. ఫస్ట్ ఎస్తేరు రాణి, అహశ్వరోజు భార్య రాణి అయిన ఎస్తేరు కాలంలో వచ్చారు కొంతమంది. తర్వాత అర్థశాస్త్రం అనే రాజు కాలములో ఎదుగో ఎజ్రా వచ్చాడు, నెహెమ్యా వచ్చాడు. అయితే దానియేలు అక్కడనే ఉండిపోయిండు, ఆ హెజ్కేలు అక్కడనే ఉండిపోయిండు, దానియేలు షద్రక్ మేషాకు అక్కడనే ఉండిపోయిండు. దానియేలుకు దేవుడికి ఒక పెద్ద భారము. అరే వీరు ఇప్పుడు పోతున్నారు, ఇర్మీయా గ్రంథం దొరికింది ఆయనకు, 70 సంవత్సరాలు తీరిపోతుంది, ఇప్పుడు పోయటానికి విమోచించడానికి ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఎవరు, దానియేలు ద్వారా దేవుడు భారం ఇచ్చారనమాట. కొన్ని రోజులు 21 రోజు ఉపవాసం ఉండమని, కనిపెట్టి ప్రార్థన చేయమని. మొదటి రోజే జవాబు వచ్చింది. కానీ ఆ యొక్క దురాత్మ శక్తులు ఉన్నాయే, మాదీయుల పారసిక సామ్రాజ్యం యొక్క రాజ్య పరిపాలన ఉన్నటువంటి శక్తి ఉంది, అది ఆగబడుతుంది అనమాట దేవుడి కార్యం జరగకుండా. ఎందుకంటే ఈ ప్రభుత్వాల వెనుకలు ఏమున్నాయండి, దురాత్మ శక్తులు ఉన్నాయండి. అవి రానివ్వకుండా నీ ప్రార్థన ఆటంకం చేస్తే, అందుకోసం ఉపవాస ప్రార్థన, సహవాసంలో ప్రార్థన, యథార్థంగా మారుమనసుతో ప్రార్థన చేయాలి, వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి, కనిపెడుతూ ప్రార్థన చేయాలి. మీద ప్రార్థన చేస్తే మీద ఆశీర్వాదాలు వస్తాయి. లోతైన దేవునితో కనెక్ట్ కలిగిన జీవితము మనకు ఉండాలి. దేవుని నడిపింపులో నువ్వు ఉండాలి, ఏకీభవించాలి. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడాలంటే, దేవునితో బలమైన కనెక్ట్ కావాలంటే వాక్యానుగుణమైనటువంటి ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన కలిగి ఉంటే ఆ ఆటంకములన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆటంకం తొలగిపోయే విధంగా చేసినప్పుడు దేవుడు ఎదుగో దానియేలుకు ఒక భారం కలిగింది. ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు పోతున్నారు, యూదులు పోతున్నారు, మళ్ళీ వాళ్ళు కథలు పడరని ఏం గ్యారెంటీ? మళ్ళీ అవిధేయత పాలవుతున్నప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలది లేకపోతే యూదులది అంతిమ ఎట్లుంటుంది, యుగ సమాప్తులు వీళ్ళు ఎలా ఉంటారు అని భారం వచ్చిస్తుందనమాట. వీళ్ళ మనగడ ఎట్లుంటుంది అంతిమ వరకు. అప్పుడు దేవుడు అదొక దర్శనం ఇచ్చాడు. ప్రియ దానియేలు, ఎందుకంటే నా ప్రణాళికను, నా నియమకాలములను నువ్వు ప్రజల పట్ల తన ఏర్పరచుకున్న ప్రజల పట్ల ఎట్లుంటుందని నువ్వు ఎంత భారంగా ఉన్నావు, కాబట్టి నీకు తెలియజేస్తాను అనే దేవదూత ద్వారా, గాబ్రియెలు దూత ద్వారా అతనికి దర్శనం దేవుడు ఇచ్చాడు. హలో చెప్పండి, హల్లెలూయా. ఇర్మీయాతోనేమో 70 సంవత్సరాలు అని ఇర్మీయా గ్రంథం అనగా ఇర్మీయా ప్రవచించాడు కదా. ఇప్పుడు దానియేలు ప్రవచనం చేస్తున్నాడు, ప్రవచనం ఇస్తున్నాడు దేవుడు గాబ్రియెలు దూత ద్వారా. చదువుదాం
ఇదన్నా చదువుదాం. ఇర్మియాది మనకు తెలిసిన విషయమే కాబట్టి చదవలేదు కాబట్టి ఇప్పుడు ఇది దానియేలు విషయం చదువుదాం. 9వ అధ్యాయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24-25 వచనం చదువుదాం. తిరుగుబాటు మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము ఉండునట్టి యుగాంతం వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపించాడు. ప్రవచన వాక్యం చూడు, అక్కడేమో 70 సంవత్సరాలు ఇర్మియా ప్రవచించాడు యూదుల విషయం. ఇప్పుడు యుగ అంతములో ఉన్నటువంటి జనులకు ప్లస్ యూదులకు 70 వారాలు. ఇవి దేవుడు నియమించిన, ఏ కాలములో ఏది నియమించిండో సమస్తము జరుగునట్లుగా నడిపిస్తున్నాడు. ఈ శాశ్వత కాల జ్ఞానము మన హృదయములో పెట్టిండు కానీ గ్రహిస్తలేమో, మనస్సాక్షి కోల్పోయాము. ధర్మశాస్త్రం ఉన్నట్టుగా జీవిస్తున్నామా? ఎట్లా పడితే అట్లా హృదయంలో చెత్త చెదారం నింపుకొని ఎట్లా పడితే అట్లా బ్రతుకుతున్నామో, ఎట్లా పడితే అట్లా వాక్యానికి అవకాశం లేకుండా మంచితనము ప్రతి గ్రంథములో కాస్తో కూస్తో దేవుడు వెలుగు పెట్టాడు. అంటే ప్రవచన వాక్యం పెట్టాడు. ఆ వాక్యం అన్నా ఉండలేదు, అంత అబద్ధం. ఇప్పుడు ఏ మతం వల్ల ఆ మత గ్రంథం చదివితే కాస్తో కూస్తో వెలిగించబడతారంటే నిజమైన సత్యంలోనికి వస్తారు. అది చదువుతలేరు అంతా. ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయంగా ఎదగటానికి, రాజకీయంగా అధికారం చెలాయించడానికి చరిత్రనంతా వక్రించేటువంటి మొత్తము చెత్త చెదారం సోషల్ మీడియాలో నింపుతున్నారు. అందుకోసం యువకుల్లో మొత్తం చెత్త చెదారం నింపుకొని మత ద్వేషాలు, కుల ద్వేషాలు పెంపొందిస్తున్నారు అనమాట. సత్యం లేదు, న్యాయం లేదు, చరిత్ర లేదు, సంస్కరణ లేదు. మన ఇండియా అధ్వానం తయారైపోయిందన్నమాట. కనీసం శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో యువతకు జ్ఞానోదయమైంది పాలకులు చేస్తున్న కుట్రను. అరే మాకు చదువు లేదు, సంస్కారం లేకుండా, మాకు ఉద్యోగం లేకుండా, మాకు ఏమాత్రమో ఉపాధి లేకుండా ఘోరంగా మీరే మీ సోకులు మీరే ఆనందాలని చెప్పి తిరగబడ్డారు. కానీ ఇక్కడ ఏం లేదు. మతము మనకు మన్ను పెడుతుందట. ఏంటిది? అన్నం పెడుతుందట. మతము అనుకొని మొత్తం దుబ్బలో మట్లు పొంగులాడుతారు. మొత్తం మన్నుగా మశనం అయిపోయే విధంగా అవుతున్నారు. ఓ సత్యం లేదు, ఒక ధర్మం లేదు. ఏమనంటే ఒక ధర్మం అంటే ఏం ధర్మం అండి? మనిషి కాల్చుకొని తినడం ధర్మమా? ధర్మం కోసము, దేశం కోసం అని. అరే నీ పరాయి మతం, ప్రతి మతాన్ని గౌరవించే విధంగా. అవును, వీళ్ళు యథార్థత అని చెప్పి క్రైస్తవులు సువార్త చెప్తున్నారు. నీకు నచ్చితే విను, లేకపోతే లేదు. భయ్ నేను తిడుతున్నారా? బలవంతం చేస్తున్నారా? ఆశ చూపిస్తున్నారు. అరే వాళ్ళు ఏమన్నా ఆశ చూపించే విధంగా ఉంటే ఇప్పుడు ఎలక్షన్లో రాజకీయ నాయకులు ఆశ చూపిస్తలేరా? చూపిస్తలేరు భయ్. వాడు తింటాడు, ఎవరికో ఒకరికి ఓటేస్తాడు. అది నమ్మకమా? అది నిజమైన పరిపాలన. ఒకవేళ నువ్వు మందు ఇచ్చి దేవుని నామములో సువార్త చెబుతూ నీ పేదరికంలో ఇబ్బంది ఉంటే ఏదో ఒకటి అని చెప్పి క్రైస్తవులకు ఇచ్చిన ఆ మనసు, నీ దాంట్లో కొంచెమైనా అన్నం పెట్టు, నీ వస్త్రం ఇయ్యు, నీ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా దాన్ని తిరిగే విధంగా కొత్తగా ఉన్నాడు కదా, నువ్వు కొంచెం దేవుని చేత దీవించబడ్డావు కదా, కొంచెం డబ్బు సహాయం చేయము అన్నంత మాత్రం విదేశీ నుంచి పంపిస్తున్నారు, ఈ స్వదేశీ నుంచి పంపిస్తున్నారు. ఇదంతా బక్వాస్ అనమాట. ఏడవడం దుష్టత్వంలో నింపబడి. అరే నీ సత్యం చెప్పు, నీ గ్రంథంలో ఉన్న సత్యం చెప్పు భయ్. ఈ సత్యం ఆ సత్యం కలిసి మంచిగా పరిపూర్ణులు అవుతారు. దేవతల పేరు చెప్పి వాళ్ళకన్నా ఉన్నాయో లేవో కానీ వీళ్ళకే మనుషులే. దేవుడు ఒక్కడు.
అది గుర్తించి జీవించడమే సువార్త. ఇప్పుడు ఇస్లాం మతస్థులు వాళ్ళు గొప్పగా అనుకుంటారు కాబట్టి చెప్పుకుంటున్నారు, గొప్పగా వాళ్ళు నమాజ్ చేసుకుంటారు, గొప్పగా వాళ్ళు వేడుకలు చేసుకుంటారు. హిందువులు గొప్పగా కానీ హిందూస్ ఏమో క్రైస్తవులు చెప్పొచ్చు, క్రైస్తవులు ముస్లింలు చెప్పొచ్చు, ముస్లిం బ్రదర్స్ అందరికీ, బౌద్ధులకు చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పొచ్చు, నచ్చుతుంది విను. ఇది 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 సెక్యులరిజం. అంటే భారత రాజ్యాంగం ఏంటంటే నీకు నచ్చింది పాటించమన్నప్పుడు నువ్వెందుకు బలవంతం, నువ్వెందుకు చట్టాలు చెయ్యాలి? నీ గ్రంథం మంచిదైతే ఎందుకు చట్టం చేయాలి? ఒకటి అంత పనికిరాని అంత రావణ కాష్ట చేస్తున్నారన్నమాట. మళ్ళీ చెప్తే ఆ బొమ్మలు పెట్టి దసరా బొమ్మలు పెడితే పోతుందా? నీలో ఉన్న స్వార్థం, నీలో ఉన్నటువంటి అహంకారం, నీలో ఉన్నటువంటి ద్వేషం, నీలో ఉన్నటువంటి పగ, కార్పణ్యం చంపేసుకోవాలి. అది తీసేసుకోకుండా ఆ తలలు కొడితే గతం ఇక దసరా అయిపోతుందా? బక్వస్ ఆచారకంగా పండుగలు చేస్తే ఏమన్నా మన బ్రతుకు మారుతుందా? పండుగ అయిపోతుంది. తింటే కొత్త బట్టలు వేసుకుంటే చుక్క ముక్క వేసుకుంటే అవుతుందా? ఇంకా దరిద్రం అవుతుంది. పైకి మా గంభీరంగా కనబడుతున్నాం, మన అంతరంగం చెడిపోతున్నది. నైతిక విలువలు లేకుండా విలువలు కలిగినటువంటి జీవితం కట్టుకో. నీ మతం ఏం చెప్తుందో అది కట్టుకో. అది నచ్చలేదా? ఇది ఏ మతం అయితే నువ్వు మంచుకుంటే అది వెళ్ళు. స్వతంత్రం కల్పించాలి, స్వేచ్ఛ కల్పించాలి. నిర్బంధం ఏంది? తాట తీస్తాడు దేవుడు. ఆయన సమయంను చూసి తాట తీస్తాడు. ఏది కాదు దేవుని బిడ్డలు ఇజ్రాయెల్నే అట్లా చేసినప్పుడు నువ్వెంత నేనెంత అండి? ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అబ్బో గొప్ప ఒప్పుకోమని, ఇప్పుడు ఇండియా వాళ్ళు ఇజ్రాయెల్ను ఎవరికి వేస్తే వాళ్ళ మీదనే మనం జిందాబాద్. మనకంటూ స్టాండ్ లేదు. వాళ్ళదే కొనుక్కుంటే వాళ్ళదే అన్ని సరుకులన్నీ చేసుకుంటే మళ్ళీ మనం వాళ్ళ నుంచి మనం ఏదైనా భేదాభిప్రాయం చేస్తే మనం పోయి వాళ్ళు బతుకుతారని వేదవీయడం. అంత రివర్స్ గేర్. మరి అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతులు ఇప్పుడు అమెరికలు తండ్రి తగలేడుస్తున్నారు కదా. మరి ఇక్కడ దేశ ప్రగతి కోసం పాట పాడండి, దేశ ఉద్ధరణ కోసం. వాళ్ళ దగ్గర పోవడం, వాడే మన దేశం కలిసి బతకాలి. ఇన్ని రోజులు బతకలేరా? వాళ్ళే వచ్చి మన దేశంలో అట్లా లేదు. ఎవడు విదేశీయుడు ఇక్కడ బతకద్దు, కానీ మనం మాత్రం విదేశీయుల దగ్గర పోయి బతకాలి. అంత అన్యాయం. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. అందుకోసమే రావణ కాష్టంగా ప్రపంచం అంతా కల్లోలంగా మారిపోతుంది. దేశాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే దానియేలుకు దేవుడు చూపించాడు అంతమో ఏమైపోతుందో రానున్న కాలంలో మా ప్రజలకు, లోకానికి, ప్రపంచం 70 వారాలతో కుదించాడు అన్నీ. అయితే ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఇది? ఏ రాజు అయితే పారసిక మాదిలి రాజు, ఏ రాజు అయితే మీ దేవాలయం మీరు కట్టుకపోండి అని ఫుల్ సపోర్ట్, ఇక మధ్యలో ఆపేదిలో ఏం లేదు. ఇక స్టార్ట్ అయితే ఇక మొత్తం ఎండ్ అయ్యేదాకా వాళ్ళు అక్కడ ఇష్టమైన పోవచ్చు. మీ దేశానికి, మీ రాజ్యానికి, మీ దేవాలయం, మీ పురములు కట్టుకోవచ్చు అని ఎవరైతే ప్రకటిస్తారో అధికారపూర్వకంగా, ఆ రాజు చెప్పిన ప్రకటన నుంచి స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్ స్టార్ట్. 70 వారాలు. అది ఇదిగో యుగాంతం అనే గ్రంథము రాసేటువంటి ప్రవక్త, అపోస్తలుడు, దేవుడు నోరైనటువంటి ఈనాడు తరము ప్రవక్త అపోస్తల అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు యుగాంతం అనే బుక్ రాశాడు 96లో 98లో. ఆ గ్రంథములో ఉన్నది. ఆ గ్రంథము యొక్క ఆయనకు ఈ అంత్యదినాల్లో ఆయనకు ఇచ్చిన ప్రసవ వేదన, ఆ భారము గ్రంథాల ద్వారా, ఆయన బోధల ద్వారా ఆవిష్కరించి గ్రంథాల ద్వారా అందరికీ అందుబాటులో ఉండటానికి అన్ని లాంగ్వేజ్లో ముద్రిస్తున్నారు. ఇంగ్లీష్లో, హిందీలో, అన్ని దేశంలో, అన్ని ఈ అంత్యదినాల్లో. తను కూడా అన్నాడు అనమాట, నాకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత కొంత, ఇదివరకు ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రత్యక్షత కొంత అని చెప్పి ఆయన 70 వారాల యొక్క నిగూఢమైనటువంటి ఈ వారాల యొక్క మర్మాలను విశదీకరించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ తరములో, సర్ రాబర్ట్ ఆండర్సన్. అతడు బ్రిటిష్ మిలిటరీ ఆఫీసరు, రక్షణ పొంది అతడు 70 వారాల యొక్క విషయాలను ఈ తరమునికి అందించాలని
మల్ల గుల్లాల బట్టి. ఎందుకంటే మన క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే కదా, రోమన్ క్యాలెండర్ అండి. దీంతో లెక్క కుదురుతలేదు. అందుకోసమే యూదులు నమ్ముతున్నటువంటి వాళ్ళ మత క్యాలెండర్ ద్వారా ప్రతి నెలకు 30 రోజులు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చంద్రాయనం క్యాలెండర్, మనమేమో సూర్యాయనము సూర్య కాలమానం యొక్క క్యాలెండర్, వాళ్ళేమో చంద్ర కాలమానము క్యాలెండర్. సో దాంతో ఆ నిగూఢ ఆ మర్మంగా ఉన్నటువంటి ఆ 70 వారాల యొక్క నిగూఢ మర్మాన్ని విశదీకరించాడు, ప్రత్యక్షపరిచాడు. అతని ద్వారా కొంత అయ్యగారు ఇలాగా అనేకమైనటువంటి దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత ఒక గ్రంథం రూపంలో అందరికి పంచటానికి ఉంటుండగా కొంతమంది డినామినేషన్లు ఆగబడుతున్నారు. కానీ ఆ గ్రంథం అందరూ చదవాల్సిన విధానం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ అదే సర్ రాబర్ట్ ఆండ్రూస్ అని ఉన్నారు కదా, ఆయన ద కమింగ్ ప్రిన్స్ అనే పుస్తకం రాశాడు. అది బొంబాయిలో అది ఆన్లైన్లో కూడా వెతికితే 1000 రూపీస్ ఉంటుంది ఆ బుక్. అయ్యగారిదేమో ఎంత విలువ ఇచ్చినా తక్కువనే, 300 400 ఏమో ఉండొచ్చు. ఇలాంటి చదివి మనము దేవుడు రాకుండా సిద్ధపరచబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ చెప్పిందే నమ్మం, కనీసం గ్రంథాలు చదివి మనం సిద్ధపరచబడం. ఇక ఏంటిది చెప్పండి? ఎట్లా మన భక్తులను చెప్పండి? యూదుల్లాగానే ఉంటామా? వాళ్ళకి ఎందుకు మనకు ముందు పెట్టినట్టు దృష్టాంతంగా మనకు బుద్ధి కలగాలి. యుగ సమాప్తిలో వాళ్ళలాగా మనము అంత్య దినాల్లో ఉండకూడదు, అప్రమత్తంగా ఉండాలని వాళ్ళను దృష్టాంతంగా మనకు చెప్పేశాడు. వాళ్ళు వినకపోతే ఎలా శిక్షించాను, వింటే ఎలా దీవించబడిన, వాళ్ళని చూసి నేర్చుకో అంటున్నాడు. మనమేమో వాళ్ళలాగానే మనం ఉందాము, ఇక వాళ్ళ ఒకటి మన ఒకట, అందరం వాళ్ళు మనం కలిసిపోతే అయిపోతుంది కదని మన లెక్క అవుతుంది కదా బిన్నయ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రాజు రాజు ఎవరు తెలుసా? 5వ రాజు ఎవరు? అర్తహషస్త రాజు. ఎవరైతే ఎజ్రా ఆయన కాలంలో వచ్చిండో, ఆ రాజు కాలంలో, అలానే పానీయ భాగరుడిగా చేసినటువంటి నెహెమ్యా ఉన్నాడే ఆ రాజు దగ్గర, ఆ రాజే అర్తహషస్తు. ఆయన రాజ్య పరిపాలన ఎక్కినప్పుడు క్రీస్తు పూర్వము 465 నుంచి 25 వరకు పరిపాలించాడు. 425 వరకు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ మధ్యలో అదిగో దానియేలుకు ప్రత్యక్షం చేసిన ఈ ప్రవచన వాక్యము, ఆ రాజు చేసినటువంటి మీ యెరూషలేముని కట్టుకుపోయిగా మీ పురములను ఆ దేవాలయం కట్టుకో అని చెప్పి ఎప్పుడైతే ఆ రాజు ప్రకటించిండో అక్కడి నుండి స్టార్ట్ అయిందనమాట. అర్తహషస్తరాజ్ మార్చ్ 14 నుంచి 13 నుంచి స్టార్ట్ అయ్యి, ఇదిగో క్రీస్తు అభిషక్తుడు యెరూషలేములో భారావాహనములో యేసురాజు జయము కలుగునుగాక, దేవుని పేరిట వచ్చేవాడు స్థింపబడునుగాక, ఓసన్న జయము కలుగునుగాకని యెరూషలేము వీధుల్లో గార్ధబొమ్మ మీద ఊరేగింపబడుతున్నారు కదా యెరూషలేము దేవాలయం పోవటానికి. అది గుర్తు చేసిన ఆ రాజు అప్పుడే కదా రాజని ముక్త కంఠంతో యూదు రాజని ఒప్పుకున్న ప్రజలందరూ, యెరూషలేము పట్టణస్థులు కానీ యూదా జనాంగం కానీ అప్పుడు జేజేలు పలుకుతున్నారు కదా. ఆ రాజు అభిషక్తుడు వచ్చే వరకు 69 వారాలు ఫిలప్ అయిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ రాబర్ట్ ఆండ్రూస్ వేసినటువంటి విధానం ఏంటంటే, సంవత్సరానికి మనము ఎన్ని రోజులు? 365, కానీ వారికి 360/69 చేస్తే 25/20 టోటల్ వస్తాయి. ఈ 25/20 అనే దానికి ఇంటూ ఏం చేయాలి? గుణించాలి 360. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? 1,73,880 వస్తుంది అనమాట.
మంచిగా వినండి. 360 ఇంటూ 70 ఇంటూ 360 ఇంటూ 69, అప్పుడు 25 వస్తుంది. అట్లా వస్తుంది 69కి గుణిస్తే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకటి ఇంకోటి మిస్ అయిపోయింది, అందుకోసం కన్ఫ్యూజ్ అవుతే అనుకుంటుంది. ఆ 360 ఇంటూ 7 అయితే ఎస్, ఎందుకంటే వారము 70 వారాలు అన్నాం కదా. వారానికి ఎన్ని రోజులు అండి? 7 రోజులు కదా. 360కి ఇంటూ 7 అయితే 2520. దానికి ఇప్పుడు 69కి ఇంటూ చేస్తే 1,73,880 రోజులు పట్టిందనమాట. ఆ రాజు ప్రకటించి యేసయ్య అభిషక్తుడు బయలుపరిచినప్పుడు, అంటే ఆ గార్ధబం మీద మట్ల ఆదివారం కరెక్ట్. అందుకోసమే ఆయన బలియాగము కాకముందు, ఊరేగింపే ముందు ఇజ్రాయెల్ ప్రజలను గొర్రెపిల్లలుగా అభివర్ణించాడు అనమాట. గొర్రెపిల్లలకు అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మాటలను ఒక ఆహారముగా. మరి ఒక సీదోని స్త్రీ వచ్చినప్పుడు, నేను దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయెల్కే నేను వచ్చి ఉన్నా, నశించే గొర్రెలకే వచ్చి ఉన్నాను, ఇజ్రాయెల్ గొర్రెలు నశించే వారికే వచ్చాను. మరి వాళ్ళకు నేను న్యాయం చేయటానికి, వారికి ఆహారం ఇవ్వటానికి, వారికి జీవం ఇవ్వటానికి వచ్చినప్పుడు, నువ్వు సీదోని స్త్రీ, అన్య స్త్రీ, నువ్వు ఇప్పుడు నాకు సహాయం చేయమని నన్ను కాపాడమంటున్నావు కనుక రొట్టె ముక్కలకు, పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి ఇవ్వడము ధర్మం కాదన్నాడు అనమాట. అంటే అన్యులను లేదు రక్షణ, అయితే ఇజ్రాయెల్ ప్రజలకే రక్షణ. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకం చేశారో వాళ్ళకి ఛాన్స్ ఎప్పుడు మట్ల ఆదివారం వరకు ఛాన్స్, ఆ తర్వాత ఛాన్స్ లేదు, ఇక అన్యులకు ఇవ్వబడింది అనమాట ఛాన్స్ అది. అందుకోసమే మనకు ఛాన్స్ ఉన్నప్పుడే దేవుని మాటలు విని దేవునితో సహవాసముతోనే దీవించబడతాం. ఛాన్స్ అయిపోతే, అందుకోసం దేని కాలము దానిని సమస్తము దేవుడు నియమించి నడిపిస్తున్నాడు. హలో, ఈ ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ పోతున్నా అనుకో, మీ చచ్చిన మీ జీవితంలో 3 మండలైన మళ్ళీ దొరకదు. ఉపవాస ప్రార్థనలు కానీ, ఈ సహవాసం కానీ, ఈ వాక్యం కానీ దొరకదు. ఎందుకంటే నీకు ఒక నియమించాడు ఒక కాలం, అది పెద్ద అది ప్రేమించి ఇచ్చాడు మనకు. ప్రతి ఒక్కరికి దేవుడు ప్రేమించి, స్పెసిఫిక్గా ప్రేమించి అవకాశం ఇస్తాడు. బిడ్డలు దీవించబడాలి, రాకడ ఎత్తబడాలని. అనేక సంఘాల్లో ఈ బోధ లేదండి. బోధ లేని వాళ్ళ దగ్గరేమో బోధ కావాలి, మాకు మంచి పాస్టర్ కావాలి, మంచి వాక్యం చెప్పే వాళ్ళు కావాలి అని యథార్థవంతులు అనుమతిస్తే మనకు వాక్యం ఉన్న రోగము, ఎదగలేనటువంటి రోగం. అందుకోసం బుద్ధున్నోనికి ఎద్దుండేది, ఎద్దున్నోనికి బుద్ధి ఉండేది. పెద్ద భవనాలు ఉన్నాయి, గొప్ప సంఖ్య ఉంది, కానీ వాక్యం లేదు. ఏమైనా నోట్లకు వచ్చేదే మనం సుఖభోగాలు అనుభవించుటకు మెటీరియల్ బ్లెస్సింగ్ కలిగినటువంటి మీద భక్తికే వాక్యంలో ఉన్నాయి. మన యేసయ్య రాకడకు అంతరంగ పురుషుని వికసించే విధంగా సంపూర్ణంగా చేయటానికి వాక్యం లేదు. అక్కడేమో వాక్యం కోసం అలమటిస్తే, ఇక్కడేమో మనకేమైనా పక్క భవనం ఉందా పాస్టర్? మనకేమైనా వందల మంది, వేల మంది ఉన్నారా? లక్షల మంది ఉన్నారా? ఏదో బాగా తెగ ఊగిపోతున్నావు అని ఇట్లా వంక తీసేది విధంగా, ఇట్లాగా విమర్శించే విధంగా, ఇట్లాగా దూషించే విధంగా తయారవుతాం. ఇది ఇండ్లలో పెట్టే ప్రార్థన, ఇది ప్రార్థన? ఇది మనకు ఒక స్థలం లేదు, ఒక భవనం లేదు, చర్చి లేదు. వాక్యానుగుణమైనటువంటి మాట ఒక్కటి ఉండదు. అంతా 10 మంది ఏం మాట్లాడతారో అదే మాట, భక్తిహీనుడు ఏం మాట్లాడతారో అదే మాట, వాక్యం లేనివాడు ఎలా మాట్లాడతారో అదే మాట. ఇన్ని వాక్యాలు విన్నా కనుక ఇది నువ్వు పరిశీలించకపోతే, దీని కార్యాలు ధ్యానించకపోతే పెద్ద డేంజర్లో పడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ 69 అయిపోయింది, యూదులకు కాలం చెల్లింది, ఇంకో వారం ఉందన్నమాట. మరి మిగతాదంతా ఆ కాలం నుంచి 2000 సంవత్సరాల నుంచి మరి ఉన్నటువంటి యేసయ్య ఆ మట్ల ఆదివారం నుంచి అంటే అది అన్యులకు ఇవ్వబడే సువార్త.
మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు ఒకే దేశం, ఒకే నేషన్, ఒకే కరెన్సీ వచ్చే రోజులు వస్తున్నాయి అన్నమాట విత్ ఇన్ షార్ట్లో. అందుకోసమే ఈ సంఘర్షణ, ఈ ఘర్షణలు, ఈ యుద్ధాలు, ఈ కార్పణ్యాలు, చాలా భయంకరమైన మారణ హోమాలు, కులాలు, మతాల ద్వారా వెరెక్కిపోయి ప్రజలందరూ అల్లకల్లో అయిపోతున్నమాట. మతపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, మరి కులపరంగా విసిగిపోతారనమాట. ఆవిడ చచ్చిపోతే బాగుండు అనేటువంటి కల్లోలము, ఘోరమైనటువంటి క్షామం వచ్చే సమయంలో అప్పుడు అన్ని దేశాలన్నీ ఒక రాజ్యంగా మారాలని వచ్చేస్తుంది. ఆ సమయంలో అంతిమ అబద్ధ క్రీస్తు వాడు చక్కగా మంచి మాటలతో క్రీస్తు అని అన్ని అవతారాల పురుషుడు నేనే మంచోడి అని చెప్పి వారి యొక్క వికృత రూపం చూపించే లోపల వీళ్ళు కూడా డైలాగ్లో పడతారు. ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారే యూదులు, వాళ్ళతో అగ్రిమెంట్ చేస్తారు. ఆ అగ్రిమెంట్ చేసే సమయంలోనే 70వ వారం స్టార్ట్ అవుతుంది. 69 అయిపోయింది, ఇక ఒకటే ఉన్నది ముందున్నది. ఆ ఒక్క వారము స్టార్ట్ అవుతుంది ఇక 70వ వారం. అప్పటిదాకా మనం నాటకాలు ఆడితే అప్పుడు వెంటనే ఉంటాం. ఇప్పటి సిద్ధపడితే ఆ 70 వారాల్లో మన పరిపాలన ఉన్నది. వాళ్ళు తప్పించుకున్నారు, ఎందుకంటే అగ్రిమెంట్ చేస్తారనమాట. ఈ 70వ వారము మీరు ఒక వారం రోజులు పరిపాలించండి అంటే 7 సంవత్సరాలు మీరు పరిపాలిస్తే మేము నమ్ముతాం, అప్పుడు నీ పరిపాలన కిందకి వస్తాం. కనుక మీ పరిపాలన, మీ మాటలు చూస్తామంటే ఉంటుంది. కానీ నువ్వేమో మా దానిలో పుట్టలేదు, నువ్వు గల్ఫ్ దేశాలు పుట్టావు, అరబులో పుట్టావు. అరబోడు మాకు ఎప్పుడైనా శత్రువే, తాత్కాలిక మిత్రుడైనా. కనుక చూస్తాం మేము నీ పరిపాలన చూస్తాం, ప్రపంచవ్యాప్తంగా నీ పరిపాలన ఉంటుంది కదా. అందుకోసం అగ్రిమెంట్ పెట్టారు. ఆ అగ్రిమెంట్ వాళ్ళకేమో అవకాశం ఉంది దేవుని కార్యాలు పరిశీలించే విధంగా, మనకేమో గ్రహపాటు ఉంది. అంటే చాలా భయంకరమైన వేదన పరిస్థితి స్టార్ట్ అయింది. కౌంట్ స్టార్ట్ అయింది 70వ వారం. మనకు సంకటం, భయంకరమైన సంకటం. మరి ఈ భక్తి, ఈ నలమొక భక్తి ఆడదాకపోతే నిలబడుతుందండి ఆ మహాశ్రమలు. అందుకోసం ఉపవాస ప్రార్థన, అందుకోసం వాక్యము పరిశీలించే విధంగా, సిద్ధపడే విధంగా ఉండాలి. మనం పని చేస్తున్న ఇప్పుడు, రేపు పని లేదు, ఏ సైన్ నమ్ముకుంటే పని లేదు, మీకు సరుకులు లేవు, రేషన్ కార్డు బంద్, అన్ని బంద్ ఉంటాయి. కనబడితే కాల్ చేస్తా, కనబడితే అరెస్ట్ చేస్తా, కనబడితే ఏం చేసుడు, హింసించడమే, జైల్లో పెట్టడమే, హతమార్చడమే, ఖైదుగా మార్చడమే. అందుకోసము అరణ్య బాట పడతాం. అక్కడ గప్చుప్గా మనము ఏమైపోతాం, అండర్ గ్రౌండ్ పోతాం అనమాట. ఇప్పుడు కొంతమంది దేశము కోసము, సిద్ధాంతం కోసం పోరాడిన వాళ్ళు ఏమవుతారు, అరణ్య బాట బట్టి ఏమైపోతుంది, తలదాచుకుంటలేరా, ఆకులు అలముటో తినుకుంటూ పండ్లు పొలాలు ఉన్నప్పుడు తింటున్నారు, చెట్లాకులు, ఆకలైనప్పుడు చెట్లాకులు, చెట్టు పండ్లు, లేదా ఆ నీళ్ళు, చెలయేరు నీళ్ళు తాగుతూ వాళ్ళ సిద్ధాంతం కోసం పాటుపడుతున్నారు. వాళ్ళు తుపాకీ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏరియాలని గవర్నమెంట్ చెప్తుంది. మనం తుపాకులు లేవు, గన్నులు లేవు, మారణాయుధులు లేవు, కేవలం వాక్యమే మనకుంది. వాక్యం ద్వారా బ్రతకటం కోసము అప్పుడు మరి ఎన్ని ఉపవాసాలు ఉండాలి. ఆ బలవంత ఉపవాసం మంచిదా? ఇప్పుడు ఉండే ఉపవాసం అయితే పర్ఫెక్ట్ అవుతాం కదా అప్పుడు ఉపవాసాలు. ఉపవాసాలు అంటే ఇబ్బంది, ప్రార్థనలు అంటే ఇబ్బంది, నడుము నొత్తుంది, అప్పుడు మస్తు నొత్తాయి. ఇప్పుడు ఏమి లేదు, ఇక అసలు తలదాచుకోవటానికే చోటు లేనప్పుడు ఇక మనకి ఇది వస్తుంది, అది వస్తుంది, మనకి ఇది ప్రాణం బాగలేదు, నేను గోళ్ళు వేసుకోలేదు, గోళీలు ఎక్కడ పోతాయో, బట్ట ఎడబోతుందో, తిండి ఎడబోతుందో, మన ఇల్లు ఎడబోతుందో, మన యొక్క జాగాలు ఎడబోతాయి, మనకున్న ఆధారం ఎక్కడ పోతుందో, పిల్ల జాడ ఏం లేదు, ఏమమ్మంటారు, నేనే పోతున్నా, ఆగురా కూడా నాకే ఇబ్బంది ఉన్నది, ఏంది చూస్తలేవా, అమ్మ ఏడంటే నేనేం చేయాలి, అయ్యే ఏడంటే అయ్యే నేనేం చేయాలిరా. ఇప్పుడు పాలిస్తున్న వాళ్ళ పరిస్థితి, అమ్మ అయ్యా అంటే నేనేం చేయాలి, మొత్తం రణరంగం అయిపోయింది, మొత్తం విధ్వంసం అయిపోయింది. తలదాచుకోవటానికి పిల్ల, తల్లి అందరూ ఏం చేయాలి, ఉరికితే బతికే తలదాచుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికెవరండి,
ఇప్పుడేమో తల్లి తండ్రి ప్రేమ, బిడ్డ అయ్యో నా బిడ్డ నా అని పెద్ద మనము చేస్తున్నాం. దేవుని కంటే ఎక్కువ ప్రేమించదు. ప్రేమ ఉండాలండి, కన్న ప్రేమనే. కానీ దేవునికి మర్చే విధంగా, దేవునికి పాపే విధంగా, దేవునికి వ్యతిరేకం చేసే విధంగా ఆ ప్రేమలు ఎందుకు? అది నిర్జీవమైన ప్రేమలు కదా, సజీవమైన ప్రేమలు అవి. ఓదికు మానవ హోమమే జరుగుతున్నప్పుడు అవి ఏం ప్రేమ లెక్కలకు వస్తాయా? పెద్ద మానవ హోమము జరగబోతుంది, గొప్ప మానవ విపత్తు జరగబోతుంది. ఆ దాంట్లో మనం కాపాడబడాలంటే దేవుని కృపలో మంచిగా బలంగా ఎదగాలి అనేది దేవుడు నీకు హెచ్చరిక చెప్తున్నాడు కదా. ఆనాడు దానియేలుకు ఇచ్చిన ఆ ప్రవచన వాక్యం ఇదిగో 70వ వారం ముందున్నది అన్నమాట. దానికోసం సన్నాహాలు జరుగుతున్నాయి. యూదులు వచ్చారు, సోదరం వచ్చింది, వాళ్ళకి ఎప్పుడు యుద్ధమే. ట్రంప్ వచ్చిండు, ఫస్ట్ సారి ట్రంప్ వచ్చి ఎందుకు కొట్లాడుకుంటారా భయ్, మీరందరూ ఒక్క తండ్రి పిల్లలే అని చెప్పి ద అబ్రహాం అకార్డ్ అని ఒప్పందం చేసి, కేవలము యుద్ధం చేయకుండా కాదు, మీ అవసరతలు ఈయన తీర్చుకోవచ్చు, ఈయన అవసరతలు ఈయన వేసుకోవచ్చు అని ఏమంటారు, వాణిజ్య పరంగా, వ్యాపార పరంగా, అన్ని దౌత్యపరంగా ఒక అగ్రిమెంటు యుఏఈతో పాటు జోర్దాను, లెబనాను, ఈజిప్టు అందరూ అగ్రిమెంట్ చేశారు. ఎప్పుడు 2020లో సెప్టెంబర్ 15వ తారీఖున. మీరు గూగుల్లో కూడా వెతికితే దొరుకుతుంది. అప్పుడు అయింది. ఇక ఎట్లా అగ్రిమెంట్ పెట్టుకున్నాం కదా, అన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు, మనకు యుద్ధాలు లేకుండా జగడాలు లేకుండా అని చెప్పి పాలస్తీనా వాళ్ళకు ప్లస్ గల్ఫ్ దేశానికి, అరబుల దేశాలకు ఇక అన్నదమ్ముల్లాగా మన తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరైనా ఇలా కుంపలాట చేసుకునే విధంగా ఒప్పందం జరిగింది కదని చెప్పి పెద్దన్న ఉండి, అంటే అమెరికా ఉండి అలా చేసింది కదా అని చెప్పి ఆదం వచ్చి ఉన్నారనమాట. ఆదం వచ్చి ఉన్నప్పుడు పాలస్తీనా వాళ్ళు ఏం చేశారు, ఆ పాలస్తీనా వాళ్ళను పరిపాలించేటువంటి హమాస్ రాజకీయ నాయకులు ఏం చేశారు, అది మతద్వేషంగా పెంచి 2023లో అక్టోబర్ 7వ తారీఖున అదును చూసి పదం పెట్టారు. ఈ అగ్రిమెంట్ చేసుకున్నాం కదని హాయిగా ఉన్నారనమాట. వాళ్ళు సంవత్సరానికి ఒక పండుగ చేసుకుంటారు, కొత్త సంవత్సరం అని. మనకు కూడా ఉంది. మనకంటే యూదులకు పాత నిబంధనలో ఉన్నటువంటి లేవి కాండంలో అనుకుంటా, లేవి సంఖ్య కాండంలో 7వ మాసంలో మొదటి రోజున అబీబు నెలలో, 7వ నెల అబీబు నెల కాదు, మొదటి నెల అవుతుంది. 7వ నెల మొదటి రోజున ఒక పండుగ ఉంటుందన్నమాట. అది కొత్త సంవత్సరంగా వాళ్ళు జరుపుకుంటారు. ఆ పండుగల విషయం కూడా మనం నేర్చుకుందాం తర్వాత. 7 పండుగలు ఉంటాయి. ఒక పండుగ 7వ నెల మొదటి రోజున అది జరుపుకుంటున్న వాళ్ళు కొత్త సంవత్సరంగా. ఆ 2023లో వాళ్ళకు అటాక్ అయిందనమాట 7వ తారీఖు. ఆ పండుగలోనే ఉన్నారనమాట. ఎప్పుడు చూడు మన దసరా ఉండే, బతుకమ్మ, దసరా, వినాయక చవితి చూడు, పండుగ వాతావరణం మస్తు డీజేలు మోగించుకుంటూ తింటూ తాగుతూ ఎంజాయ్ చేయలేదా మన కమిటీలో ఇక్కడ? అట్లాగా ఉన్నారనమాట. ఆ మత్తు ఇంకా పోలే ఇజ్రాయెల్ ప్రజలకు. ఆదం మంచి ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్లో మీటింగ్లు పెట్టుకుంటున్నారు, చాలా చక్కగా పండుగ వాతావరణం చేసుకునే సమయంలో వీళ్ళు అకస్మాత్తుగా దాడి చేశారు. వేల మందిని చంపేశారు. 250 మంది దాకా కిడ్నాప్ చేశారు, తీసుకపోయారు. దానిలో కొంతమంది వదిలిపెట్టారు, కొంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు 40 మంది ఏమి ఉన్నారు, 40 చిల్లర. ఇంకా మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇంక 20 మంది ఉన్నారట. వాళ్ళు విడిపిస్తారా చస్తారా, కానీ వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అప్పటి నుండి యుద్ధం 2023 అక్టోబర్ 7 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా నడుస్తుంది. అయితే మీకు ఒక విషయము, ఈ నెలలో ఇజ్రాయెల్ ప్రజలు శాంతి ఒప్పందం కోసము యూదులు కానీ, ఈ పాలస్తీనా వర్గంలో ఉన్నటువంటి హమాస్ వాళ్ళు కానీ ఖత్తర్ రాజధాని దోహాలో మంత్రాలు చేసిన కొద్దీ ఏమి ఆ చర్చలు ఏమి కొలికస్తలేవన్నమాట. ఈ సంవత్సరాల తరబడి ఇంకెక్కువ అవుతుంది, కానీ వాళ్ళ డిమాండ్లన్నీ చేస్తున్నాం, మాకేమో అరకొర ఇస్తున్నారు, ఆ కిడ్నాప్లను మొత్తానికి వదిలిపెడుతున్నారు అని చెప్పి చెర్రెక్కిపోయి యూదులు ఏం చేశారు, ప్రధానమంత్రితో కలిసి సైన్యముతో కలిసి ఏం చేశారు, మొత్తం బాంబులు, మొత్తం ఇటు ఒకసారి తూర్పు పోమంటారు, ఒకసారి పడమర రమ్మంటారు, ఒకసారి దక్షిణ పోమంటారు, ఒకసారి ఉత్తరం పోమంటారు. ఆ గాయగా గతరగాల లేపుతున్నారు పాలస్తీనాలో.
చిన్న పిల్లలు లేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పిల్లలు స్త్రీలను అడ్డు పెట్టుకొని వీళ్ళు ముందు దేశ కోసం చచ్చిపోయేటోళ్ళు దేశ నాయకులైతే, దేశ ఉద్ధరించే వాళ్ళైతే మరి హమాస్ ముందుండి చేయాలి కదా. ఈ అమాయకులైన స్త్రీలను పిల్లలు ముందు పెడుతుంది. మన దేశంలో ఒకటి ఉన్నది కదా, ఒక వర్గం దేశ పోరాటం చేసి చచ్చిపోయిన వాళ్ళు లేరు. దేశం ఉద్ధరించడం కోసము సమస్య రూపుమాపటానికి, నిరుద్యోగ సమస్య రూపుమాపటానికి ఎక్కడ ధర్నాలు చేసినా దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం నీ దేశం కోసం దేశ సేవ చేసినాం, ఇది చేసినాం. అరే మొన్న మనకు స్వతంత్రం వచ్చినటువంటి ఈ నవాబు నుంచి వెళ్ళి, ఈ నిజాం ప్రభుత్వం నుంచి వెళ్ళి విడుదల పొందుకున్న సమయంలో రజాకలు చాలా ఇబ్బంది చేశారు కదా. ఆ రజాకల మీద అంటే వీళ్ళు పోరాటం చేసిరట. 100 సంవత్సరాలు వేడుక జరుపుకున్న వాళ్ళు చెప్తారు. ఇది నమ్మవచ్చా? అరే ఎంత చరిత్ర వక్రిస్తున్నారండి. మళ్ళీ కూడా ఈ యవనస్తులు ఏమంటారు, తల తోకలేను కాదు. అరే స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళు అందరూ హిందువులే కదరా. మొత్తము వర్గం మొత్తము సిద్ధాంతం మతం అంతా కలగరు గంపలాగా కలుపుతున్నారు. హిందువులే కదా దేశం కోసం అంటే పోరాటం చేసినట్టు. మరి ఆ హిందువుకు నాయకత్వం గాంధీ కదా. గాంధీ ఎందుకు చంపి మళ్ళీ గాంధీ మంచివాడు కాదంట. అదే ఇది ఎంత తలదిక్కులండి. గాంధీని చంపే వ్యక్తినట దేశభక్తుడట గాడ్సే, అతను జిందాబాద్ అనే పరిపాలన జరుగుతుంది. ఎంత దాష్ట్యం. మళ్ళీ ఆ గాంధీని చంపే వ్యక్తిని పూజించుకుంటూ గాంధీకి కడుపు లేదట, కత్తులు పెట్టుకుని గాంధీగా అలుముకుంటున్నారు, దండలు వేస్తున్నారు, గాంధీని సన్మానిస్తున్నారు. ఎందుకంటే ప్రజలను పిచ్చోలు చేయటానికి, ప్రజలను వెర్రిబాగులుగా చేయటానికి. ఇప్పుడు అమాస వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు, ప్రజలు ఉద్ధరించడానికి. అరే స్త్రీలను ఎందుకు ముందు పెట్టుకుంటున్నారు? పిల్లలు ఎందుకు చచ్చిపోగా? మీరేమో మునగాళ్ళలాగా అది ఏది తుపాకులు పట్టుకుని వాళ్ళతో యుద్ధం దిగండి. ఎందుకు ఈ టన్నర్స్ ఎందుకు? ఈ అండర్ గ్రౌండ్ ఎందుకు? ఈ హాస్పిటల్ కింద పెట్టుకోవడం ఎందుకు? ఈ స్కూల్ అండర్ గ్రౌండ్లో ఉండి ఈ బాంబులు వేస్తే, ఆ వాళ్ళు బాంబులు వేస్తే ఈ హాస్పిటల్ పేలిపోదా? ఈ స్కూల్ వెళ్ళిపోవా? అప్పుడు ఇదిగో ఈ హాస్టల్ పేషెంట్లు కూడా వదిలిపెడతలేరు, రోగులను, ఇదిగో నర్సులను, వైద్యులను. ఇదిగో పిల్లలు అభశుభ ఎదగని పిల్లలు చంపుతున్నారు, ఇదిగో స్త్రీలను చంపుతున్నారని ప్రపంచానికి చూపిస్తున్నారు బూజీగా. సో ఇలా అన్నీ జరుగుతున్నాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వీరికి చిర్రెక్కి యూదులు ఏం చేసింది తెలుసా? దోహ మీద బాంబులు దాడి. ఎందుకంటే అక్కడ హమాస్ ఉన్నారు కదా, అక్కంచెల ప్లాన్తో అక్కడ నడుస్తుంది కాబట్టి అని బాంబులు వేసినప్పుడు ఇప్పుడు గల్ఫ్ దేశం మొత్తం దద్దరిల్లిపోయి మా భూభాగం మీద, మా సార్వభౌమం మీద నువ్వు ఎట్లా పెద్దదనం చేస్తావు అంటే బాంబులు దాడి చేస్తావా, అది చేయడమే ఎక్కువ అని చెప్పి గల్ఫ్ దేశాలన్నీ ఒకటైపోయినాయి. 56 దేశాలకు సమావేశమై మనం యూరప్ కాంటినెంట్లో 26-30 దేశాలు ఒక నాటో సైన్యంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే వాణిజ్య పరంగా, యుద్ధ పరంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలి మన దేశం మీదకి ఎవరైనా వస్తే. నాటో నేషనల్ అట్లాంటిక్ ట్రైటీ ఆర్గనైజేషన్. నాటో అంటే ఫుల్ ఫామ్ మీరు గూగుల్లో కూడా ఉంటుంది. నాటో అందరూ చేరిపోతున్నారు యూరప్ కాంటినెంట్లో. ఇప్పుడు అమెరికా కూడా చేరిపోయింది, నార్త్ అమెరికా కాంటినెంట్ కూడా, కెనడా అలానే అమెరికా. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా అలా కలుసడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎట్లా కలుస్తావు? మేము వాణిజ్యం ఎట్లా పోవాలి? ఈ బ్లాక్ సీ నుంచి మాకు రవాణా ట్రాన్స్పోర్ట్ వస్తుందని రష్యా అందుకోసం ఉక్రెయిన్ మీద దాడులు చేస్తుందన్నమాట. మా దిక్కుండాలి కానీ గట్ల దిక్కుంటాను. ఇదే పెద్దంతారా మా వాణిజ్యంగా ఇబ్బంది, మా ఆర్థిక ఇబ్బంది. ఆర్థికంగా మోడర్న్ ఆయుధాల చేత, శాస్త్రీయపరంగా మేము హై లెవెల్గా ఉండాలి, ఒకటి మీద ఒకరు. అందుకోసం యుద్ధం. నాటోతో ఉన్నన్ని రోజులు నీకు ఇది యుద్ధం తప్పదు, సావ దెబ్బ కొడతామని చెప్పి వాళ్ళు రష్యా ఇప్పుడు 3.5 సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్క జిల్లాకు, ఒక్కొక్క రాజధానికి. ఇప్పుడు క్రీమీగా దగ్గర కూడా వచ్చాను. క్రీమీ కదా, క్రిమియా ఏంటిది? ఉక్రెయిన్ రాజధాని. అక్కడ దాకా వచ్చి ఇప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఒకడేమో అదొక యుద్ధం, ఇప్పుడు ఇక్కడ యుద్ధం. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలన్నీ 56 దేశాలు కలిసి నాటోగా మనం ఉందాం. వీళ్ళకి వడనే పడదు, షియా సున్నీ.
ఇరాన్కున్న ఈ సౌదీకి పడదు, సౌదీకి యమాన్ పడదు. ఆయన కలుపుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎవరు మనల్ని ఏలెత్తి చూపెట్టద్దు, వాణిజ్యపరంగా మనం సహకరించుకుందాం. నాటోలాగా యుద్ధానికి వస్తే మనం అందరం కలిసికట్టుగా యుద్ధం చేద్దామని సడన్లో సడమియా మన దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా అరబ్బుతోనే చేతులు కలిపి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు సంకటం అయిపోయింది ఇప్పుడు భారతదేశానికి. ఇప్పుడు పాకిస్తాన్ దిక్కు అమెరికా ఉంది. ఇప్పుడు చైనాతోనే మొన్నటిదాకా యుద్ధాలు కారాలు మీరలు అయిపోయినాయి. ఇప్పుడు చైనా అనుకూలంగా మనం పోయినాం, మనము ఇప్పుడు చైనా, ఇప్పుడు రష్యా వైపున పోతున్నాం. ఎట్లా ఉంది చూడు ఇప్పుడు. ఇక సో ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మొన్న ప్రధానమంత్రి పోయాడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు వెళ్ళి మరి ఏంటి సంగతులు అనే విధానంలో దేశ అధ్యక్షుడితో ట్రంప్తో మంతనం చేసినప్పుడు బాగా మరణ హోమం ఎక్కువైపోయిందంటే వాళ్ళు విడుదల ఇస్తలేరు కదా. అంటే నేను విప్పిస్తాను, నేను ముందు, మీరు చాలా యుద్ధం ఆపాలి, చాలా అమాయకులు ప్రజలు చచ్చిపోతున్నారు, రావణ కష్టం ఘోరంగా అయిపోయింది, ఇప్పుడు కరువుగా అయిపోయింది అక్కడ. కాబట్టి అంటే నీ కండిషన్లకు, నీ షరతులకు నీ ఒప్పుకుంటా, మరి వాళ్ళు నీ మాట ఒప్పుకుంటారా? మనం ఒప్పించు. మరి ఆ కిడ్నాప్ వాళ్ళని తీసేస్తే, అంటే మన విడిపిస్తే మేము చల్లారిపోతాం, మేము శాంతిగా అయిపోతాం అని అన్నప్పుడు కొంచెము ఆగిపోయింది ఇజ్రాయెల్ ప్రజలు. అయితే వాళ్ళు సమాధానం చేసేదాకా మేము యుద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే డెడ్ లైన్ విధించండి ఈరోజు సాయంత్రం వరకు, ఆదివారం సాయంత్రం వరకు ట్రంప్. అయితే నిన్న సాయంత్రమే హమాస్ స్పందించింది, మరి మేము కిడ్నాప్ చేస్తాం కానీ మాకు కండిషన్, వాళ్ళు కండిషన్ పెట్టి, ఈ కండిషన్లతో నడుస్తుంది ఇప్పుడు వ్యవహారం. ఇప్పుడు ఎవరు కప్పి నిప్పులాగా పైకి సమాధానంగా శాంతిగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ దేవుడు తప్పక ఇది ఈ ఒప్పందం కూడా మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ 70 వారం కిందికి పోవటానికి వస్తుంది వాతావరణం. 70వ వారం అయిపోతుంది. కాబట్టి క్రైస్తవులారా, నేను బిడ్డలారా, దేవుడు నియమించిన కాలం, ఏ కాలంలో ఏం జరగాలో జరుగుతుంది, కానీ మనం ఎదుగుతలేం. ఏ కాలం ఆ కాలంలో అట్లే ఉన్నాం, ఈ కాలంలో ఇట్లే ఉన్నాం. మనం మాత్రం మారుతలేం, దేవుని కార్యాలు మాత్రం మారుతున్నాయి, సంగతులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఎదుగుతున్నామా? సహోదరి చెప్పండి, పిల్లలారా, పెద్దలారా చెప్పండి, మనం ఎదగాలి. ఆ 70 వారాల్లో అధిగమించే విధంగా, అంటే 70 వారంలో సర్వ చేసేంతగా భక్తిలో శక్తి కలిగే విధంగా ముందుకు పోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి అనుగ్రహం కలుగుటకే దేవుడు చెప్పాడు. దేని కాలంలో అది దేవుడు నియమించి సమస్తమును జరిగిస్తున్నాడు. అది శాశ్వత కాల జ్ఞానములో హృదయంలో పెట్టాడు. కానీ దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు అది మనము తెలుసుకోజాలం. అది ఎట్లా? పరిశుద్ధాత్మ చేతనే, ఉపవాస ప్రార్థన చేతనే, దేని కృప ద్వారానే మనము అది తెలుసుకోగలుగుతాం. కనుక దేవుని కార్యాలు మనము సమయోచితంగా తెలుసుకోవాలంటే దేవుని నడిపింపులో ఉండాలి, దేవుని ఆత్మకు అప్పచెప్పుకొని దేవుని వాక్యానికి మన సరైన రీతిగా జీవితం కట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి. ఈ వాక్య చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ప్రభువా, నీ కృప ద్వారా ఈరోజు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక తండ్రి. నీ ప్రవచనమైన వాక్యము తండ్రి అల్లాడు తండ్రి, ఇజ్రాయెల్ ప్రజలకు అబ్రహాము, విశ్వాలకు తండ్రి అయిన అబ్రహాము ప్రభా, అది యూదులకు భౌతిక తండ్రి, మాకు ఆ వాగ్దానంతో కూడినటువంటి ఆత్మీయకంగా కూడా ప్రభావ మాకు అబ్రహాము తండ్రి వాగ్దానంతో కూడిన తండ్రిగా, విశ్వాసులు ఎంతమంది అయితే యేసు ప్రభువుని నమ్ముతారో వారందరూ అబ్రహాము అయ్యా వాగ్దానంతో చేయబడినటువంటి సంతానములు చేర్చబడిన వారమే అయ్యా. కనుక ప్రభువా, మూల పురుషుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అది నెరవేరుస్తూనే ఉన్నావయ్యా. ఇటు ఆత్మీయకంగా రక్షణ పొందిన వాగ్దానముతో తలపరచబడుతూ రక్షణలో నడిపించబడుతున్న వారికి ఆ వాగ్దానం ఉంది. అలాగనే భౌతికంగా అయ్యా ఇజ్రాయెల్ ప్రజలు జన్మించిన ఇదిగో ప్రభు ఆయన కడుపును పుట్టిన అయ్యా ఆయనకిచ్చిన వాగ్దానం పూర్వకంగా శరీర ప్రకారం జన్మించిన యూదులకు కూడా వాగ్దానం ఉంది అయ్యా.
వారికి భూతల మీద చూపిస్తున్నావు, మాకు ఆధ్యాత్మికంగా నీ రాకడ సమీపంగా, నీ రాకడ గడియలు కూడా చూపిస్తున్నావయ్యా. మిమ్మల్ని మాలో మార్పు కలిగే విధంగా సహాయించమని ప్రార్థన చేస్తాం. అందుకోసం యూదులను చూసినప్పుడు, పరిసర ప్రాంతాలు చూసినప్పుడు నువ్వు ఏ కాలంలో జరగవలసిన ఆ కాలంలో నువ్వు జరిగిస్తున్నావు అయ్యా, అది గ్రహించేటట్టుగా ఆ శాశ్వత కాల జ్ఞానమును ప్రభు పరిశీలనగా నీ ఆత్మ చేత నీ క్రియలు తెలుసుకొని అప్రమత్తంగా ఆ సమయ అనుగుణంగా ఉండటకు సహాయించేటకే ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. అట్టి అనుగ్రహము నాలో మాలో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంటే విసిగిపోవద్దయ్యా, సహవాసం అంటే ఆగిపోవద్దయ్యా, ఉపవాసం అంటే అయ్యా శ్వాసపోవద్దయ్యా, అయ్యా ఇదిగో ప్రభు సొమ్మసిల్లిపోవద్దయ్యా, ఆయాసం చేసుకోవద్దయ్యా. దేవుడి నామంలో ఇదిగో ఇట్లాగా దేవుడు నడిపిస్తేనే మేము నిలబడతాము. దేవుడు రాకడలో మేము ఎత్తబడాలి. దేవుడు మమ్మల్ని తీసుకుపోవటానికి వస్తున్నాడని, నీ పిలుపుకు నీ రాకడకు మేము సిద్ధపడే విధంగా నా తండ్రి వస్తున్నాడు, నా నాయకుడు వస్తున్నాడు, నా కాపరి వస్తున్నాడు, నా యొక్క రక్షకుడు వస్తున్నాడని సంతోషంగా సంబరంగా ప్రభా ఎదుగుటకు సహాయించమని ప్రార్థన చేస్తాను. రేపు కష్టకాలంలో కూడా ప్రభా బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలా అని ముందుకు సాగటకు సహాయించమని ప్రార్థన చేస్తాను. ప్రార్థన కొంత ఈరోజు ప్రభు వాక్యం విని గ్రహించి అయ్యా ప్రభు వాక్యానికి లోబడే విధంగా ఉన్న వారందరికీ ఇట్టి ఆశీర్వాదం అనుగ్రహింపబడుగాక. ప్రార్థన కొంత ఈ వాక్యాన్ని బట్టి వందనాలు, పరిచయాన్ని బట్టి వందనాలు, సామస్యని బట్టి వందనాలు. నీకే గణితమై ప్రభావాలు ఆపాదిస్తే యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.